లలిత, యాహ్! ఇదివరకు మీరు నేను ఒక సెషన్ చేసాము. మీరు అవునమ్మా. ఏఎల్సీలోకి ఎట్లా వచ్చారు, ఏంటి అనేది, హౌ యు అవును. సునీతమ్మని ఎట్లా కలిశారు, ఏంటి అనేది ఒక సెషన్ జరిగింది. సో అవును. అది దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు సునీతమ్మ గురించి. అవును. ఇప్పుడు ఈ సెషన్లో మీరు కేవ్స్కి వచ్చారు కదా! అస్సలకి హ్మ్. ట్రాన్స్‌ఫర్మేషన్ ఎట్లా జరిగింది? మీరు కేవ్స్‌కి ఎందుకు రావాలనిపిచ్చింది? మీకు ఇన్నర్ వాయిస్ ఏమన్నా వచ్చిందా? లేపోతే మెసేజ్ ఏమన్నా వచ్చిందా? ఎట్లా హ్మ్. వచ్చారు కేవ్స్‌కి? ఎందుకు అక్కడికొచ్చిన తర్వాత ఏం అద్భుతాలు జరిగినియి? ఆహ్, ఆహ్, మీకు చెప్తానమ్మా. బ్రహ్మ చెప్ ముహూర్తం ఎక్స్‌పీరియన్స్‌లు ఆహ్, ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ చెయ్యొచ్చు అంటారా బాబాజీ తోటి? ఎట్లాగు మీరు చెప్పండి. మీ ఎక్స్‌పీరియన్స్‌లు అసలు ఏంటి కేవ్స్‌ది? నాకు మీరు ఫస్ట్ ఆఫ్ మధ్యలో ఆల్ ఎందుకొచ్చేసారు? మీరు చార్ధామ్ యాత్రకి ఎందుకెళ్ళలేదు? ఓకే. 10 డేస్ ట్రిప్‌కే ఎందుకెళ్లారు? ఐ నో పిల్లలుండారు అదంతా ఇంటికాడ, బాబాజీ ఫ్యామిలీ. చేస్తారులెండి. హ్మ్. సో యాక్చువల్‌గా నేను యాహ్! చెప్పండి. యాక్చువల్‌గా బాబాజీ నాకు ఫస్ట్ నుంచి తెలీదు బాబాజీ ఎవరో. నాకు అందరిలాగే నాకు బాబాజీ తెలీదు. ఫస్ట్ నేను బాబాజీ గురించి విన్నది హ్మ్, మన సినిమా హీరో ఎవరు? 'రజనీకాంత్' గారు. ఆ! ఆయన నుంచి బాబాజీ విన్నాను ఫస్ట్. ఓహ్! బాబాజీ మూవీ చేశారు కదా! బాబాజీ సాంగ్ అది నాకు బాగా నచ్చింది. ఓహ్! ఈయనెవరో హిమాలయస్‌లో ఉంటారంట అని ఆ విజన్ ఉండేదనమాట. ఆయన ఎవరికి కావాలంటే వాళ్ళకి కనబడరంట. కొంతమందికి కనబడతారు అనేది విన్నాను. విని తర్వాత ఆయన ఫోటో చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఆయనతోటి ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు. సో, తర్వాత నా మ్యారేజ్ అయ్యి యూఎస్‌కొచ్చేసాను. ఇక్కడ యూఎస్‌లో మా చెల్లి ఒకసారి చెప్పింది. నేను 2019లో మెడిటేషన్ చేయక నీకు ఎందుకో ప్రాబ్లమ్స్‌లో ఉంటే మెడిటేషన్ చెయ్యి. ఇలా 41 డేస్ మెడిటేషన్ చేస్తే ఆహ్, లాస్ట్‌లో ఆహ్, నాకు ఒక బాబా కనబడతారంట. ఆ బాబాజీ అంటే ఆ బాబాజీ, బాబాజీ అని చెప్పలేదు. బాబా అని చెప్పింది. బాబాజీ కనబడతారు. నాకిలా కనబడ్డారు. నేను 41 డేస్ చేసిన తర్వాత నాకు గుడికెళ్తే ఆయన ఫోటో కనబడింది నాకు. దొరికిందక్క. ఆయన ఫోటో తీసుకొచ్చుకున్నాను. సో, ఈయన కనబడతారక్క అని చెప్పింది. అయితే నేను 41 డేస్ చేశాను. చేసినప్పుడు చేసిన ప్రాసెస్‌లో ఎలా అంటే అదే టైంలో అదే ప్లేస్‌లో కూర్చొని చెయ్యక్క చాలా బావుంటదని చెప్పిందనమాట. అలాగే చేశాను. చేస్తే నేను చాలా బ్లిస్‌ఫుల్ స్టేట్‌కెళ్ళా. చాలా ఆనంద స్టేట్‌కెళ్ళా. ఎళ్ళినప్పుడు తర్వాత అదయిన తర్వాత నేను నాకు నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఈయన ఎక్కడ కనపడతారు ఫోటో ఇక్కడ కనపడుతది కదా! అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఫోటో ఏం కనపడలేదు. కాకపోతే యూట్యూబ్‌లో ఒక యోగి ఆత్మకథ అనేది యూట్యూబ్‌లో వచ్చిందనమాట. వస్తే ఇది ఏదో నాకు నేను నా ఆఫీస్‌కెళ్ళటానికి ఒక 1 అవర్ పడతది కార్‌లో డ్రైవ్ చేసుకుంటూ. ఇదేదో బావుంది కదా! వీడియో ఆహ్, తెలుగులో ఉంది, ఇంగ్లీష్‌లో ఉంది. సో, ఇది విందాం అని చెప్పి పెట్టుకోవడం మొదలెట్టా. అందులో యోగానంద ఆయన స్టోరీలో బాబాజీ గురించి రాసుందనమాట. సో, అప్పుడు బాబాజీ తెలిసింది. ఆహ్, ఆయన స్థితి కూడా ఎలాగంటే కళ్ళు పైకి పెట్టి ధ్యానం చేస్తున్న అది అది చూసాననమాట. చూసిన ఫస్ట్ టైమ్ విన్నాను. విని సగం అర్థమై, సగం అర్థం కాలేదు. మళ్ళీ విన్నాను నేను. 2 టైమ్స్ విన్నాను అది ఆడియో. బాగా కనెక్ట్ అయిపోయాను. ప్రాసెస్సు అది చాలా నచ్చింది. అలా అయిపోయిన సునీత దీదీ కనెక్ట్ అయిన తర్వాత, సునీత దీదీ కూడా బాబాజీ తోటే కనెక్ట్ అయితున్నారు. బాబాజీ అప్పుడు నాకు అసలైన బాబాజీ ఎవ్వరు అనేది అక్కడ చూసా నేను. ఆయన ఏంటి అనేది అంటే ఆయన ఏంటి అనేది కూడా నాకు తెలీదు. ఆయన బాబాజీ ఒకరున్నారు. ఆయన అందరికి క్రియాయోగం ఇస్తారు. అలాగని ఉండిద్ది. అప్పుడు నాకు అనిపించింది. ఓకే. నాకు క్రియాయోగ కావాలి. నేను కూడా క్రియాయోగ చేయాలి అనేది ఒక కుతూహలం ఉండేది. నాకు క్రియాయోగ ఇస్తే బావుంటది అనేది ఒక ఆహ్, దానికోసం వెతుక్కునేదాన్నమాట. ఏమైనా సెంటర్స్‌కెళ్ళినా ఇక్కడ యోగానంద ఆశ్రమాలుంటాయి ఇక్కడనమాట. ఆయన ఈ కాలిఫోర్నియాలోనే ఆయన పెద్ద ఆశ్రమం ఉంటది. ఆయన ఆశ్రమం కట్టే వెళ్ళి క్రియ యోగ గురించి తెలుసుకోవటం అలా చేసేదాన్ని. ఆ ప్రాసెస్‌లో బాబాజీ తెలుసు. ఒక్కరోజు ఎందుకో లాస్ట్ ఇయరే
ఆయన ఫోటో పెట్టుకుని అందరూ ఫోటోస్ పెట్టుకుంటున్నారు. ఆయన పైకి పెట్టి ఫోటోస్ పెట్టుకుంటున్నారు. ఒక ఫోటో డౌన్‌లోడ్ చేశాను. ఒక ఫోటో ఆయన క్లారిటీగా ఉన్న కళ్ళతోటి ఉన్న ఫోటో. ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి నేను కనెక్ట్ అయిపోయాను ఆయనకి. ఆయన ఎక్కడో నాకు తెలుసు. ఆయన నాకు తెలుసు. ఆయన్ని నేను చాలా నాకు ఆయన చూసినప్పుడల్లా నాకు ఏదో ఆనందం. అలా అనిపించిందనమాట. అయితే తర్వాత ఫిబ్రవరి అట్లాగా కేవ్స్‌కెళ్దామని మీతో డిస్కషన్ చేసినట్టున్నాం. బాబాజీ దగ్గరికి ఎక్కడికో వెళ్దామమ్మా, ట్రిప్ ఏద్దాము. మనం కూడా ట్రిప్ ఏసుకుందాం. వీళ్ళంతా కాశీ గట్ట ట్రిప్‌లేస్తున్నారు. మనం కూడా ఏసుకుందాం అంటే, మీరే అన్నారు బాబాజీ కేవ్స్‌కెళ్దాం అని చెప్పేసి, అలాగే మనకి ట్రిప్పొచ్చింది. వచ్చినప్పుడు ఓన్లీ 10 డేస్ నాకు లీవ్స్ ఉన్నాయి. అందుకని 10 డేస్ నేను బుక్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో, కట్ జేసి వెళ్తే మా బాబాజీ ఆ 10 డేస్ చాలా అంటే వెళ్ళేంత వరకు నాకు నమ్మకం లేదు. నేను వెళ్తాను అనేది. ఎందుకంటే ఫ్యామిలీస్ ఎవరికీ చెప్పలేదు. 10 డేస్ వెళ్ళటం, పిల్లలందరినీ పిల్లలందరినీ అన్నీ టేక్ కేర్ చేయటం అనేది ఆయనకి చెప్పటం అనేది కష్టం. చేయటం అనేది కష్టం. సో, నేనేం చేశానంటే ఏం చెప్పకుండా లాస్ట్ మొమెంట్ వరకు వెయిట్ చేశా. ఎందుకంటే ఈ వార్ జరుగుతుంది. ఎక్కడ క్యాన్సిల్ అయిపోతదా? మళ్ళీ ఎక్కడ అవును. అదొకటొచ్చింది డిసప్పాయింట్‌మెంట్ మనకి. అవుతదా ఆ! అని. ఆ! ఇగ లక్కీగా బుక్ చేశానంతే. ఇంకక్కడి నుంచి ఫుల్లు చేంజెస్ నడిచినియి. తెల్ల తీసుకొచ్చేసారు బాబాజీ. హ్యాపీగా ఇంతే షార్ట్ చెప్పేస్తున్నాను. ఇంకా వచ్చాము. ట్రిప్‌లో అందరిని కలిసాము. అక్కడి నుంచి వచ్చిన రోజున దగ్గర నుంచి షాకింగే నాకు. కానీ వచ్చిన దగ్గర నుంచి బాబాజీ ఎట్లా అంటే అన్ని విషయాలు కూడా చాలా స్మూత్‌గెళ్ళిపోయాయి. ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని కాదు. ఆ టాక్సీ దొరకటం గానీ, హోటల్స్‌కెళ్ళటం గానీ, మీరు అరేంజ్ చేయటం గానీ, మళ్ళీ మేము కలిసి ట్రావెలింగ్ చేయటం గానీ, అంతా ఎలా అంటే అరేంజ్ చేసినట్టు అనిపిచ్చింది. ఆయన దగ్గరుండి అన్నీ స్మూత్‌గా చేసేసారనమాట. అలాగా ఫస్టు అందరిని కలిసాం హైదరాబాద్ బాబా దగ్గర. అక్కడ కొన్ని కొన్ని ఎక్స్‌పీరియన్స్ జరిగినియి. కానీ చిన్న చిన్నయన్నీ నేను టైం వేస్ట్ ఎందుకని చెప్పట్లేదు. తర్వాత చెప్పండి. అది ఇప్పుడొస్తున్న బాబాజీ వ్యూయర్స్‌కి కేస్ కూడా తెలియటం బెటర్ గదా! తెలుస్తుంది. తెలియడం అసలు బెటర్ బాబాజీ కదా! అంటే ఎవరు అనేది మన ఆంధ్ర సైడు అంత తెలీదు. ఆ! అసలాయనెవరు అనేది. సో, అవును. కరెక్ట్. అది తెలిస్తే కొంచెం అసలాయన ఎవరు? ఏం చేస్తారు? ఎ ఏంటి అనేది కొంచెం అర్థమైతే ఈ ధ్యాన మార్గంలోకి రాగలుగుతారు. హ్మ్. యాక్చువల్‌గా బాబాజీ ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి భూమి మీద ఆహ్, అంటే జన్మలు తీసుకున్నారు ఆయన. తర్వాత నాకు తెలిసిందేంటంటే 2500 ఇయర్స్ ఆయన యోగా అంటే ధ్యానంలో ఉన్నారనమాట. ఆ ధ్యానంలో ఎక్కడ చేశారు అంటే, ఈ హిమాలయస్ దగ్గర ఉత్తరాఖండ్ దగ్గర ద్వారాహట్ అనే ప్లేస్‌లో ఆయన ఒక గృహ ఉందనమాట. ఆ గృహలో ఆయన ధ్యానం జేసేవారంట. ఆయనేంటంటే శరీరం వదిలేసారు గానీ, ఆత్మ లెవెల్‌లో ఇంకానే బతికున్నారు. అందరికీ దర్శనం ఎవరికి అవసరమో వాళ్ళకి దర్శనం ఇస్తారనమాట. ఆహ్, ఆయన అక్కడ ధ్యానం చేసుకుంటూ అక్కడే అంటే ఉన్నారు అని చెప్పేసి తెలుసు నాకు. ఆహ్, ఎవరికైతే ఆయన దర్శనం కావాలో ఆయన పిలుచుకుంటారు. ఆయన పిలుచుకొని అక్కడికి ఆయన ప్లేస్‌కెళ్తే ఆయన విజన్స్ కానీ, ఆయన ఫీలింగ్స్ కానీ, ఆయన ఎనర్జీస్ కానీ అందరూ ఫీల్ అవుతారనమాట. సో, అది ద్వారాహట్‌లో ఇక్కడ ఏం పెద్ద కష్టమేం కాదు. ఉత్తరాఖండ్‌లో ద్వారాహట్ వెళ్తే అక్కడ అందరికీ తెలుస్తది. బాబాజీ అనేది చాలా ఫేమస్ అటు నార్త్ సైడ్ అంతా. మన ఆంధ్ర వాళ్ళకి తెలీదు కానీ ఆయన ఏంటంటే ఒక గురు. ఆయన గురువు హ్మ్. ఎలా అంటే హ్మ్. ఇప్పుడు మేము డిస్కషన్ చేసిన అందరిలో ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నాం కదా! ఒక ఆత్మ ఉన్నత స్థితికెళ్ళినప్పుడు ఆయన ఎంటర్ అయ్యి, వాళ్ళనిలో ఉన్న చిన్న చిన్న కర్మలు గానీ, ఏదైనా పెద్ద కర్మలు గానీ, ఆయన్ని తీసేసి వాళ్ళని లిఫ్ట్ చేసి ఇంకా ఆత్మ లెవెల్‌లోకి పైకి తీసుకెళ్తారనమాట. సో, అది ఆయన చేసే క్రియాయోగం అనేది ఒక యోగ అంటే దీక్ష. అది ప్రాసెస్ బ్రీతింగ్ టెక్నిక్ అనమాట. అది దీక్ష ఇచ్చి వాళ్ళని ఆహ్, ఒక స్థితికి తీసుకెళ్తారంట. అది అందరికి ఇవ్వరు. కొంతమంది అర్హతల వాళ్ళకి ఇస్తారు. అది అలా అంటే ఇప్పుడు మనం అంటాం కదా! ప్యూరిటీ ఎక్కడ ఉంటుందో ప్యూర్ అయినప్పుడు హ్మ్. ఆయన వచ్చి మనం వెళ్ళెక్కడ తెలుసుకోక్కర్లేదు. ఆయనే వచ్చేస్తారు. ఆయనే వచ్చి అది. అలా హ్మ్. భాగ్యలక్ష్మి గారికి ఎలాగా అనుభూతి కలిగిందో ఆయనే వచ్చి ఆ క్రియాయోగ ఇవ్వటం గానీ, ఎవరి ద్వారా ఇప్పించటం గానీ అలా చేస్తుంటారనమాట. అది గూడా మనల్ని ఆయనే ఎన్నిక చేస్తారు కదా! ఆ దీక్ష ఎవరి చేత ఎవరికిప్పిచ్చాలో ఎవరికి ఇప్పించాలో అవునమ్మా. ఎవరికిప్పిచ్చాలో
ఎవరిని ఆయన ప్రిపేర్ చేసి ఆయన వదులుతారు లాహిర్ మహాశయ వదులుతారు. లాగా. అవునండి. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య బాగా జనాలు గ్రూపుల్లాగా ఫామ్ చేసేసి క్రియా దీక్ష నేర్చుకోండి ఇస్తున్నారు అనేది వాళ్ళకి, అది ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నేర్చుకోకూడదు. అది క్రియాదీక్ష నేర్చుకోకూడదు. అనేది ఈ అసలు మెసేజ్ అది పంపించాలి మనం కూడా. ఎందుకంటే అవునండి. మీరు బాబాజీతో ఆల్రెడీ ఎన్కౌంటర్ అయ్యారు కాబట్టి ఈ ట్రిప్లో, సో ఆ మెసేజ్ స్ప్రెడ్ చేయటం కూడా మంచిదే. ఐ మీన్ ఆయనే చేపిస్తున్నారని అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ మరి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఆ క్రియాయోగ దీక్ష అనేది ఒక అర్హత రావాలి అది చేయటానికి అవును. కూడా. ఎవరు పడితే వాళ్ళు క్రియాయోగం చేయటానికి లేదు అనేది కదా. క్రియాయోగం అనేది ఇది ఒక ఇచ్చిన ఒక అంటే ఒక ఇన్‌స్ట్రుమెంట్ కాదు. ప్రాసెస్ అన్నమాట. మన నరాల నుంచి చేంజెస్ జరుగుతాయి. మన ఫిజికల్ బాడీ అంతా చేంజ్ జరుగుతది. అప్పుడు భాగ్యలక్ష్మి గారు చెప్పారు చూడండి. ఆమెకి ముద్రలు పెట్టుకోవటం, శ్వాస చేసినప్పుడు ఆమెకి అంతా క్లెన్స్ కావటం. అవన్నీ కూడా రాంగ్ ప్రాసెస్‌లో జరిగితే అది చెడుకు కూడా దారి తీస్తది. అలాగ తీసిన వాళ్ళని కూడా చూసా నేను. కొంతమంది పిల్లలేం జేస్తున్నారంటే యూట్యూబ్‌లో చూసేసి నేర్చేసుకొని ఏం జేస్తున్నారు, అది రాంగ్ ప్రాసెస్‌లో హిట్ అయ్యి, అది తీయటానికి మళ్ళీ ఇంకో గురువుని వెతుక్కుంటున్నారు. లేకపోతే ఆది స్థితిలో ఉండి వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అలా అది కరెక్ట్ కాదు. ఉన్నవాళ్ళు సునీతమ్మ దగ్గరికొచ్చారండి. అది రియల్. వచ్చారా? నేను వచ్చారు. కూడా విన్నాను. హ్మ్. ఆ! కొంతమంది వేరే కంట్రీస్ వాళ్ళు హ్మ్. చాలా క్యూరియస్‌గా ఉంటది కదా! క్రియాయోగ చేయాలి. ఆ! ఇప్పుడది ఒక ప్యాషన్ లాగా అయిపోయింది స్పిరిచువాలిటీలో. ఫ్యాషన్ అయిపోయింది. హ్మ్. క్రియాయోగ తీసుకోవాలి. తొందరగా క్రియలు చేసేసి ఫాస్ట్‌గా మన కుండల్ని జాగృత చేసేసుకోవాలి. ఈ వర్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు అవును. యూత్‌కి ఫ్యాంటసీ వర్డ్స్ అన్నమాట. కుండలిని కరెక్ట్. జాగృతి, థర్డ్ యాక్టివేషను, క్రియాయోగ ఈ పదాలన్నీ అట్లా అవును. మన దగ్గరకొచ్చారు. సునీతమ్మ వచ్చారు. దగ్గరకొచ్చారు. ఆ! ఆ! హ్మ్. వాళ్ళు అలా చూసి ఆన్‌లైన్‌లో చూసి నేర్చుకొని ఓవర్‌గా అదయిపోయి బాడీ చాలా ఇబ్బంది పడ్డారండి పిల్లలు. టీనేజర్సే ఆ! చాలా మందున్నారు అందులో. ఎక్కువగా హ్మ్. యూతే ఉన్నారు. టీనేజర్స్ కిడ్సే. అవును. ఈళ్ళేం 30 చేస్తున్నారంటే ఇయర్స్ యూట్యూబ్‌లో ఈ వాళ్ళే మధ్య ఉన్నారు. బాగా వచ్చేస్తున్నాయి. వచ్చేసినప్పటికి పిల్లలకి ఏమనిపిస్తుందంటే, ఆహా! ఇదొక ఏంటి యోగా లాగా, బ్రీతింగ్ టెక్నిక్ లాగా. కూర్చొని శ్వాస ఎక్కువ తీసుకుంటే నరాలన్నీ పైకి వస్తాయి కదా! అది జరుగుతది. కాదని అనట్లేదు. కానీ అది ఏంటంటే కింద రూట్ చక్ర నుంచి పైన సహస్ర చక్ర వరకు ఆ ఎనర్జీస్ ఫ్లో అవుతాయన్నమాట. ఆ ఫ్లో అయిన టైంలో రాంగ్ ఆహ్, న నరాలకి హిట్ చేస్తే అది పెరాలిసిస్ కానీ ఏంటి మతి స్థితి లేకుండా గాని అలా అయిపోతారు. సో, అది దానికొక గురువు కావాలి. ఆ గురువు అయితేనే కరెక్ట్‌గా ఎక్కడికి ఎనర్జీస్ వెళ్ళాలో ఆ స్థితికి వాళ్ళు సహాయం చేస్తారన్నమాట. సో, ఒక గురువుని ఫాలో అవ్వండి. అలా యూట్యూబ్‌లో చూసి ఆహ్, ఈ క్రియాయోగ చేసేసి కుండలిని ఓపెన్ చేసుకోవటం అది కరెక్ట్ కాదు. దాని తర్వాత యాక్చువల్ నిన్న చాలా ఒక ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది పడ్డారండి. మనం చాలా ఇబ్బంది పడతారు. చాలా వచ్చారు. ఇబ్బంది నిన్న పడతారు. సునీతమ్మ మదన్ దగ్గరకొచ్చారు. కూడా, అవును, మదన్ కూడా అదే చేయబోయాడు. నిన్న హ్మ్. జాయిన్ అయ్యాడు కదా మదన్. హ్మ్. హ్మ్. సో తను శ్రీఎం గారి చూసి అయినో అది యూట్యూబ్లో చూసి చేయటం వేరు, అది హ్మ్. గురువు లేనిదే గురువు ప్రెజెన్స్ లో చేయటం వేరు కదా. సో తను యూట్యూబ్లో చూసి ఆ క్రియాయోగ చేస్తున్నాడు. హ్మ్. అందుకు బాబాజీ తన్ని ఇక్కడికి పంపించారు కరెక్ట్. కసర్దేవికి. నాకు అర్థమైంది అది. కాదు, నీకు అవును. గురువు ఉండాలి, గురువుతో శ్రీఎం గారంటే దొరకటం అయిన కష్టం కదా. సో హ్మ్. అందుకని ఆయనకి క్రియాయోగ తనకి బాగా చెయ్యాలి 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 అని బాగా నిన్న చెప్పాడు కదా ఎక్స్పీరియన్స్. అవునవును. నిన్న యూట్యూబ్‌లో సో చెప్పారు అది. అది అందుకని అప్పుడు అర్థమైంది, ఓకే బాబాజీ ఎందుకు కనెక్ట్ చేశారు సునీతమ్మని, హ్మ్. అది హ్మ్. గురువుగా ఆ శ్రీఎం గారు అయినా కానీ ఈ క్రియాయోగ హ్మ్. దీక్ష తీసుకోవటం కోసం. ఎందుకంటే హ్మ్. ఆ సునీతమ్మకి అట్లా ఆ ఆ ఎబిలిటీ ఇచ్చారు కదా ఆయన హ్మ్. అవును. చెయ్యొచ్చు అని. సో అదే మనకి ఒక కరెక్ట్ రీసెంట్ అమ్మా. సెషన్‌లో గూడా చెప్పారు కదా బాబాజీ. అసలు అవును. ఆన్‌లైన్ తీసుకోవద్దని చెప్పారు. ఎప్పుడూ కూడా క్రియాయోగ.
హ్మ్. ఆఫ్‌లైన్‌లోనే గురువు సమక్షంలోనే తీసుకోవాలని చెప్పారు. అండ్ అవును. కరెక్ట్ గురువు కూడా దొరకాలిరా! ఈ మధ్య అందరూ కూడా ఇచ్చేస్తానని చెప్పేసి బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు అవును. కొంతమందికి. సునీత అవును. అమ్మ కూడా హ్మ్. క్రియాయోగ దీక్ష ఇచ్చే అర్హతనిచ్చారు. తను కూడా ఇప్పుడు దీక్ష ఇవ్వచ్చు. తనకి బాబాజీ చెప్పారు. తను ఇప్పటి నుంచి గురువు అని చెప్పారు ఒక సెషన్‌లో. తను అవును. అవును. ఎవరికైనా దీక్ష ఇవ్వచ్చు అని చెప్పారు. కానీ మళ్ళీ నేను అడిగానన్నమాట. మరి ఇట్లా చెప్పారు కదా! మరి మనం దీక్ష ఇవ్వడం స్టార్ట్ చేస్తారా మీరు? మనం దానికేమైనా అనౌన్స్‌మెంట్ చేయాలా? మనం ఆఫ్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేయాలా అని అడిగితే ఒక్కటే మాటన్నారు. బాబాజీ చూసుకుంటారు. ఎవరికి దీక్ష ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడు నాతో ఎవరితో ఇప్పించాలో వాళ్ళు తీసుకుంటారు ఆ టైం వచ్చినప్పుడు. నేనేమి అనౌన్స్‌మెంట్ చేయను. రండి నా దగ్గర దీక్ష తీసుకోండి అని చెప్పారు. అలాగే జరిగింది. ఇట్లా రిట్రీట్స్‌కెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అక్కడ 30 మందున్నా కూడా ఒక్కళ్ళే ఆ! పిలుస్తారు బాబాజీ. ఆ! ఆ! ఇచ్చి ఒక్కళ్ళకే దీక్షిస్తారు. సో, లెట్స్ ప్రొసీడ్ అండి. మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి యాహ్! లలిత గారు. సో, మేము అక్కడికెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఫస్టు హైదరాబాద్ బాబా గుడిలో ఆహ్, కొంచెం చిన్న ఎక్స్‌పీరియన్స్ జరిగినియి. తర్వాత అక్కడ ఒక రుద్రాక్ష ఒక చెట్టుంది రుద్రాక్ష. సో, వీళ్ళందరికీ సుధా రుద్రాక్ష తీసుకోవద్దని చెప్పిందంట. ఆ విషయం నాకు తెలీదు. సో, నాకక్కడ పనోడొచ్చి ఇక్కడ రుద్రాక్ష చెట్టు ఉంది అని చెప్పి నాకు చెట్టు చూపించి రుద్రాక్షలు చూపించాడు. అయితే నేనేం చేశాను, సరే అని 2 రుద్రాక్షలు తీసుకున్నా. తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకున్నా. అప్పటికే ఆ తర్వాత నాకు మెసేజ్ ఏమొచ్చిందంటే వేరే వాళ్ళు చెప్పారు. "సుందర్ ఇది తీసుకోవద్దన్నారు రుద్రాక్షలు ఇక్కడి నుంచి" అని చెప్పేసన్నారు. అవునా అని చెప్పేసి నేను పెద్ద పట్టించుకోలేదు. అలా బ్యాగ్‌లోనే ఉన్నాయి. అయిపోయింది. ఆ ట్రిప్ అంతా చిన్న చిన్నవి జరిగినియి. అంతా అక్కడి నుంచి మాకు కొత్త కొత్త ఎక్స్‌పీరియన్సెస్. ఎవ్రీ మూమెంట్ కొత్త కొత్త ఎక్స్‌పీరియన్స్ జరుగుతున్నాయి. అక్కడ టెంపుల్‌లో ఉన్న ఇదేంటి బొమ్మలు గాని, ఇంట్లో ఉన్న కరెక్ట్ దేవుళ్ళు విగ్రహాలు సేమ్ ఉండటం నాకు. అలాగ కొన్ని కొన్ని కోయిన్సిడెన్స్ జరిగినాయన్నమాట. సరే ఇదంతా అంటే ఒక అనుభూతి జరుగుతుంది ప్రతి మూమెంటు. అదంతా అయిపోయిన తర్వాత బాబాజీ కేవ్స్. నేను యాక్చువల్‌గా వచ్చింది బాబాజీ కేవ్స్. నేను చార్ధామ్‌కెళ్దాం అనేది ట్రిప్‌లో లేదు. అంటే నాకు ఎందుకంటే ఓన్లీ 10 డేస్ ఉంది. సో, మా చెల్లి అంది, "అక్క వెళ్ళిరా చార్ధామ్ ఎక్కడి వరకెళ్తావు వెళ్ళేసిరా. అక్కడి నుంచి నువ్వు రిటర్న్ వచ్చేసేయి. ఒక్కదానివైనా పర్లేదు రిటర్న్ వచ్చేసేయి" అంది. సరే అయితే అని నేను అలాగే రెండిట్లు కట్టేసానన్నమాట. చార్ధామ్‌కి, బాబాజీ కేవ్స్‌కి అది. మెయిన్ ఫోకస్ అంతా బాబాజీ కేవ్స్. బాబాజీ కేవ్స్‌కెళ్ళి బాబాజీని దర్శనం జేసుకోవాలి, క్రియాయోగం తీసుకోవాలి అని. అయితే అన్నీ అయిపోయిన తర్వాత దొరాహట్‌కెళ్ళాం. దొరాహట్ అంటే ఉత్తరాఖండ్‌లో బాబాజీ కేవ్స్ దొరాహట్‌లో ఉంటుంది. అక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ అందరం కొంతమంది సునీత దీది ముందుకెళ్ళిపోయారు. తర్వాత కొంతమందికెళ్ళాము. వెళ్తున్న ఆన్ ద ట్రిప్‌లో చాలా జరిగినియి. ఒక సడెన్‌గా ఒక ఆటో రావటం, మమ్మల్ని ఎక్కించుకోవటం, మమ్మల్ని తీసుకెళ్ళటం. అదెట్లా అంటే బాబాజీ దగ్గరుండి మమ్మల్ని నడిపిస్తున్నట్టు అనిపిచ్చింది. కిందకెళ్ళి బాబాజీ కేవ్స్ కింద పైనేమో కొండ మీద బాబాజీ కేవ్స్ ఉంటుంది. కిందేమో మీనామ్మ ఉంటుందనమాట. మీనమ్మ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళగానే మీనమ్మ మమ్మల్ని చూసి "అగో ఇగో వర్షం పడేటట్టుంది. మీరు మేము పొద్దునుంచి వెయిట్ చేస్తున్నాను మీకోసం" అని చెప్పేసి చెప్పారు. అదేంటి అంటే బాబాజీ ఆల్రెడీ చెప్పారంట. మేమొస్తున్నామని. ఆయన ఆల్రెడీ మెసేజ్ ఇచ్చేసారంట. సో, అక్కడ ఒక చిన్న రూముంది. ఆ రూమ్‌లోకెళ్ళి దండం పెట్టుకోమంది. నేనెళ్ళి లోపలికెళ్ళి దండం పెట్టుకొని ఇంక ఆయన దర్శనం కావాలి నాకు. ఆ ఉద్దేశంతోటి కూర్చొని ధ్యానం చేసుకుంటే ఇంక అమ్మొచ్చి గబగబా లేపేస్తుంది. ఇంక నాకెందుకో ఏడుపొచ్చేస్తుంది. ఏడ్చేస్తున్నాననమాట. ఏడ్చేస్తుంటే మీనమ్మంది "నాకన్నీ తెలుసు. నీకు ఆయన దర్శనం జరుగుతది. ఆయన క్రియాయోగం కూడా ఇస్తారు. కానీ దానికి టైముంది" అన్నారు. అయితే అవునా! అని జెప్పేసి నాకు ఆ విషయం జెప్పేస్తుంది ఆవిడమ్మ. కానీ ఇప్పుడెళ్ళి నువ్వు పైకెళ్ళేసిరా వర్షం పడుతుంది. వచ్చిన తర్వాత చూద్దాం అని జెప్పేసంది. అండ్ ఇంగ అప్పుడు కాస్త ఊరట జరిగిందనమాట. ఓహో! ఆయనొస్తారు ఈ అమ్మ చెప్పింది కదా! అని. ఆ అమ్మ అప్పుడన్నమాట నాకన్నీ తెలుసు. నేను అన్నీ చూస్తాను అని చెప్పింది. అప్పుడు నాకర్థమైపోయింది. ఓహో! ఆవిడకి అన్నీ కనిపిస్తాయి అని అర్థమైంది. ఇంక సరే అని పైకెళ్ళిపోయాం. పైకెళ్ళిపోయిన తర్వాత ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. బాబాజీ ఎనర్జీస్. కానీ ఆయన దర్శనం కలగలేదు. కానీ ఆయన ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. ఆయన ఉన్నారని అర్థమయింది నాకు. ఇంగ వచ్చేసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈయన ఏంటి నాకు దర్శనం ఇవ్వలేదు. కానీ కాకపోతే వచ్చిన తర్వాత ఆహా! అమ్మ చెప్పింది కదా! దర్శనం జరుగుతదని. సో, ఇంకా టైం ఉందనమాట నాకు. అని ఆరాటం అంటే కుతూహలం అంటే సెటిల్మెంట్ జరిగిందనమాట. ప్రశాంతంగా జరిగింది. వచ్చిన తర్వాత బాబాజీ అమ్మ చక్కగా మాకు కోసం అందరి కోసమని వంట చేసి పెట్టారన్నమాట మీ అమ్మగారు.
ఆ వర్షంలో కడుక్కొచ్చి తినేసి, వేడి కాసుకొని వెళ్ళాం. ఎందుకంటే మేము జర్నీ చేసాం కదా! యూఎస్ నుంచి బాడీ అంతా అలసిపోయి ఉంది. టైర్డ్ అయిపోయి ఉంది. ఆ పైకెళ్ళి ఎక్కి రావటం చాలా అంటే బాడీ పెయిన్స్ అంతా ఉన్నది. నైట్ వచ్చి పడుకున్నాము. నైట్‌కొచ్చి పడుకున్నప్పటికి హీలింగ్ స్టార్ట్ అయింది. ఆ హీలింగ్ నాకు తెలిసిపోతుంది. ఆ బాడీ అంతా ఆహ్, ఎనర్జీ ఫ్లో అవుతుంది పైనుంచి కిందకి. అండ్ అప్పుడు ఓకే. నాకు అర్థమైంది ఏదో జరుగుతుంది. నాలో ఏదో జరుగుతుందని. అంతలోకి భాగ్యలక్ష్మి మీదకి బాబాజీ వచ్చారన్నమాట. వచ్చి అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! బాబాజీ హీలింగ్ చేశారు అని. ఆ టైంలో నాకు ఆహ్, అప్పుడు ఆయన ఫీల్ అయ్యా. ఓహో! మీరు మమ్మల్ని కాపాడుతున్నారనమాట. టేక్ కేర్ చేస్తున్నారనమాట అనేది. అదొకటి జరిగింది. నెక్స్ట్ 2 డేస్ తర్వాత 2 నైట్స్ ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందు బాబాజీ సుంతా దీదీతోటి అక్కడ ఎవరో ఒక టెంపుల్ ఉందనమాట. ఆ ఊర్లో ఒక టెంపుల్ ఉంది. కులదేవత ఉందంట. ఆహ్, లోపలికెక్కడం. అక్కడికెళ్ళి క్లీన్ చేయమని చెప్పి బాబాజీ మెసేజ్ పంపించారు సుంతా దీదీకి. ఆ క్లీనింగ్ చేయడం కోసమని మేమందరం రెడీ అయ్యాం. ఎంతమంది ఒక 12, 11 మందున్నాం. అందరం కలిపి రెడీ అయ్యి మమ్మల్ని నడిపిచ్చారు. ఎక్కడికెళ్ళాలి అనేది కూడా బాబాజీ చూపిచ్చారనమాట. అది టెంపుల్ చూస్తే ఎక్కడో కొండ మీద చివరన ఎక్కడో ఉంది. దానికి దారి కూడా లేదు అక్కడి నుంచి. ఆ సుందరీదికి హ్మ్. దారి చూపిస్తున్నారు. మేమందరం ఫాలో అయిపోతున్నాం ఆవిడని. ఈ లోపల హ్మ్. నాకు ఆయనకి కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి ఓహ్! ఆయన వాయిస్ వినబడుతుంది నాకు. ఆయన ఫస్ట్ టైమా ఇది మీకు? మాట్లాడటం ఆ! ఫస్ట్ టైమ్ ఆయన కనెక్షను? అవునండి. ఆయన ఫస్ట్ వాయిస్? టైమ్. అవును. ఆయన ఓకే. వాయిస్. ఆ! ఆ బాబాజీ కేవ్స్ పక్కనే పాండకోలి అని ఇంకోటుంటుందనమాట. 7 కిలోమీటర్స్ పైన. ఆహ్, పాండవకోలికి వెళ్ళిన తర్వాత పైన అక్కడ ఆయన దర్శనం జరిగింది. అంటే దర్శనం కాదు ఆయన వాయిస్ వినబడింది. నాకు కొన్ని విజన్స్ చూపిచ్చారన్నమాట. నా పాస్ట్ లైఫ్స్ విజన్స్ చూపిచ్చారు అక్కడ ఆయన. చూపిచ్చింది హ్మ్. తర్వాత ఆయన వాయిస్ వినలేదు కానీ విజన్ చూపిచ్చారు నాకు. సో, అప్పుడు నాకు తెలిసిందంటే మేమంతా ఒక ఫ్యామిలీ. మేము ఒక రిలేషన్స్‌లో ఉన్నామనమాట. పాత లైఫ్‌లో చాలా మంది బాబాజీ ఫ్యామిలీస్ తోటి కానీ, బాబాజీతో కానీ అలా ఫ్యామిలీస్‌లో ఉన్నామనమాట. అది కనిపించింది నాకు. కనిపించిన తర్వాత సరే అని కిందకొచ్చేసిన తర్వాత బాబాజీ ఎనర్జీస్ ఫ్లో అవ్వటం మొదలెట్టింది నాకు. ఆ ఎనర్జీస్ ఫ్లో అవ్వటం నాకు అర్థమైపోయింది. ఇది బాబాజీ ఎనర్జీస్ అని. హ్మ్. చాలా హీలింగ్ జరిగింది. ఎనర్జీస్ ఫ్లోస్ తోటి. ఆ నెక్స్ట్ డే మార్నింగొచ్చి హ్మ్. చెప్పాం గదా! క అమ్మవారి టెంపులు చేసుకు సో, నాకు నడిపిస్తూ ఆయన చెప్తున్నారన్నమాట. "అమ్మ దగ్గరికెళ్ళు, అమ్మ నీకు వరాలిస్తది" అని. నేను ఎప్పుడూ టెంపుల్స్‌లో అమ్మవారిని అంటే ఒక ఎనర్జీ ఉంటుందని తెలుసు కానీ, రియల్‌గా ఎనర్జీస్ ఫీల్ అవ్వటం అనేది ఫస్ట్ టైమ్ అమ్మవారిది. ఆ ఓకే. టెంపుల్‌కెళ్ళాము. ఎక్కడికో ఉంది. ఒక 45 మినిట్స్ ఏమో వాక్ చేసాం. అదేదో ఏంటేంటో పొలాల మధ్యలోంచి అలా అని చెప్పి తీసుకెళ్ళారనమాట. అదేంటి ఆ ఊరు కులదేవతంట. ఆ కులదేవతని హ్మ్. వాళ్ళెవ్వరు క్లీన్ చేయట్లేదు సరిగ్గా నీట్‌గా. ఆ పూజలు చేస్తున్నారు, అక్కడే పడేస్తున్నారు, అక్కడే అనమాట. ఎంతో డర్టీగా ఉంది. మేము కాసేపు కూర్చొని హ్మ్. మెడిటేషన్ చేసాము. 10, 14 మంది వెళ్ళాము. మెడిటేషన్ చేసాము. చేసిన తర్వాత క్లీనింగ్ చేయమని చెప్పి మెసేజొచ్చింది బాబాజీ. మొత్తం క్లీన్ చేసాము. బూజులు, దుమ్ము అంతా మట్టి ఏసి స్వాతి కూడా ఉంది. అన్నీ క్లీన్ చేసి అక్కడ అమ్మవారి విగ్రహం ఉంది లోపల. చుట్టూరు గ్లాసుంది. గ్లాస్‌కి లోపలికెళ్ళాలా? వద్దా? అని ఆలోచించిన లోపల బయట నుంచి ఒక ఆవిడొచ్చి, "ఓహ్! నీకు లోపలికెళ్ళాలా? లోపలికెళ్ళి క్లీన్ చేయాలా? వెళ్లి లోపలికెళ్ళి క్లీన్ చేయి అమ్మవారిని" అని చెప్పింది. అంటే హ్మ్. అప్పుడనిపించింది అమ్మే వచ్చి చెప్పింది అని. అప్పుడు మళ్ళీ స్వాతి సన్నగా ఉందని స్వాతిని పంపించి స్వాతి ఏం పట్టట్లేదని స్వాతి ఎళ్లి చక్కగా నీట్‌గా వావ్! క్లీన్ చేసి అమ్మని క్లీన్ చేసి అంచు అంచు క్లీన్ చేసింది స్వాతి ఒకటి, ఉజ్వల ఒకటి ఇద్దరు లోపలికెళ్ళి అమ్మ బట్టలు తీసేసి వావ్! మళ్ళీ బట్టలేసి మొత్తం గుడి అంతా ఏంటి ఏంటి గుడ్డ పెట్టి తుడవటం అన్నీ చేసి హారతిచ్చి అమ్మకి ఎంత ఆనందంగా ఫీల్ అయిందంటే ఆ టైంలో బాబాజీ అన్నారు, "అమ్మకి దండం పెట్టుకో అమ్మ వరమిస్తదని." అక్కడ నాకు అర్థం కాలేదు. నిజంగానే ఆయన వాయిసేనా ఇది అనేది. అక్కడ ఆ హారతి ఇచ్చిన టైంలో కింద కూర్చునుంటే ఒక్క ఎనర్జీ నా కాళ్ళలోంచి ఏదో స్టక్ అయిన ఎనర్జీ కాళ్ళ నుంచి బయటకి జుప్పని లాగేసింది. వావ్! అప్పుడనిపించింది, అమ్మా నువ్వున్నావు. నువ్విక్కడ ఉన్నావు. కులదేవత ఇక్కడుంది అని ఆహ్, చాలా గూస్ బంప్స్ వచ్చేసినాయి. వావ్! ఎక్స్‌పీరియన్స్ గాని, అక్కడ హారతిచ్చి అందరూ డాన్సులు చేసి, మళ్ళీ అక్కడ కింద మాకు భోజనం అరేంజ్ చేయటం.
అక్కడ తినేసి ఆ ఫుడ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో, టీ గాని, ఆ ఫుడ్ గాని ఎక్స్‌పీరియన్స్ అన్‌ఫర్గెట్టబుల్ అమ్మా. అన్‌ఫర్గెట్టబుల్. అబ్బా! సో బ్లెస్డ్ టు హ్మ్. హావ్ దట్. అదో ఇది ఎక్స్‌పీరియన్స్ అయింది. హరిద్వార్‌కెళ్ళే ఎళ్ళే రోజుననుకుంటా కదా! ఇది హ్మ్. మీరెళ్ళినట్టు? హరిద్వార్‌కెళ్ళే కొంతమందెళ్ళారు. యెస్. హరిద్వార్‌కెళ్ళే ఆ! రోజు ఆ! కలిసి. ఆ! అద్భుతం. అదే అక్కడికి కూడా ఎవరిని రానియ్యాలో వాళ్ళనే తీసుకెళ్లారు. అవును. అవును. చాలా ఎవరిని మంది రానివ్వకుండా వెనక్కుండిపోయాం కదా మేము. సో, కొంతమందేమో ఎవరు బాబాజీ కేవ్స్‌కెళ్లారు. ఆ! కొంతమందేమో ఇక్కడికొచ్చారనమాట. హ్మ్. ఆ! సో, యాహ్! అక్కడి నుంచి విన్నాము. అది అయిన తర్వాత ఇవన్నీ కొంచెం కొంచెం అన్నీ జరిగినియి. తర్వాత హుహు. అక్కడి నుంచి ఆయన వాయిస్ వినబడటం నాకు మొదలైంది. ఒకసారి మళ్ళీ ప్లస్ ఏం తెలుసా? బాబాజీ ఎలా అరేంజ్ చేశారంటే, మన కూర్చున్న దగ్గర కూడా మన పక్కన ఎవరు కూర్చోవాలో కూడా ఆయన అరేంజ్ చేశారమ్మా బస్‌లో. అవును. అవును. నీకు ఎవరితోటి నీకు కనెక్షన్ ఉండాలి. ఎవరితోటి నువ్వు మాట్లాడాలి. ఆ అవును. రూమ్స్‌లో కూడా మేము వెళ్ళామా అరేంజ్‌మెంట్ ఎలా ఉందంటే, ఒక రూమ్‌లో ముగ్గురు, నలుగురు ఉండేవాళ్ళం. అందరూ ఇలా షఫుల్ చేసేవారు. ఈళ్ళు వీళ్ళ హ్మ్. దగ్గరుండాలి, వీళ్ళు వీళ్ళ దగ్గరుండాలని. ఆ స్థితిలో ఎవ్వరికి ఎవరితోటి కనెక్షన్ ఉండాలో, ఎవరితోటి మాట్లాడాలో అది కూడా అరేంజ్ చేశారాయన. అది నిజంగా ఆయన ఎంత టేక్ కేర్ చేశారనేది ఆ! చాలా డీటెయిల్‌గా ఆయన చేశారనమాట. ఆ! ఆహ్, ఎ ఎ ఎవరితోటి నీకు ఇన్ఫర్మేషన్ రావాలి, ఎవరికి నువ్వు హెల్ప్ చేయాలి, ఎవరి వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో నువ్వు ఏం కనుక్కోవాలి అనేది కూడా నాకు అర్థమైందేంటంటే, ఆళ్ళని తెలుసుకోవడం కోసం నా పక్కన కూర్చోబెట్టారు. వాళ్ళతోటి నీకుంది కాబట్టి, ఆ రిలేషన్ ఉంది కాబట్టి పాస్ట్ లైఫ్‌లో నువ్వు వాళ్ళతోటి ఆ మొమెంట్‌లో జర్నీ చేస్తున్నావు అనేది పెట్టారన్నమాట. హ్మ్. ప్లస్ ఆయనేంటంటే మీరంతా ఒక ఫ్యామిలీ అనేది ఆహ్, నిరూపించారు. అంటే తెలియజేశారు మనకి. మీరంతా ఒక ఫ్యామిలీ. మీరు సెపరేట్ కాదు. మీరంతా ఇప్పుడు ఈ ఒక సోల్ గ్రూప్‌లో ఫ్యామిలీ. ఎంతో మంది ఎన్నో వందల మందుంటారు అథెంటిక్ లైట్ సెంటర్ గ్రూప్‌లో. అవును. అవును. కానీ ఒక సెషన్‌లో దీది చెప్పారు. ఓన్లీ కొంతమందే ఎళ్తన్నారు కేవ్స్‌కని చెప్పారు. అవును. సో, హ్మ్. అది ఆయన చేశారు. అవును. ఎంతమంది, అవును. ఎవరికి ఎట్లా ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలో ఆయన చేశారు. అవును. ఎందుకంటే ఆ కేవ్స్ నుంచొచ్చినాక కనీసం నేను ఒక అరగంటైనా మెడిటేషన్‌లో కూర్చోగలుగుతున్నా. అంతకుముందు అసలు కూర్చుంటే రెస్ట్‌లెస్‌గా ఉండేది. సో, అవును. అది పెద్ద ట్రాన్స్‌ఫర్మేషన్ నాకు. అవును. సో, అట్లా ఎవరికి ఏం కావాలో వాళ్ళనే తీసుకెళ్లారు. ఈ ట్రిప్‌కి అవును. కూడా. సో, అవును. అక్కడికి మధ్యలో పంపించేసారాయన. అవును. మధ్యలో మమ్మల్ని పంపించేసారు. ఎనక్కి చాలులే నీకింతవరకు నువ్వెళ్ళు అని. అంతే. నిజంగానే. 1 చాలులే వీక్‌లో ఇంతవరకు అనేది పంపించేసారు. ఆ! పంపించేసారు. కరెక్టే. అది. అది. అది ఆయనను నమ్ముకుంటే అదే గురువుని నమ్ముకుంటే ఏదైనా చేయగలరు గదా! మన కర్మలు గూడా రిలీజ్ చేయగలరు. హ్మ్. దేవుడి కన్నా గురువు ఇంపార్టెంట్ అనేది అందుకు. అవును. అవును. అయితే ప్రతి మూమెంట్ నాకు ఆయన, ఆయన ఎనర్జీస్ ఫీల్ కావటం గానీ, ఎక్కడ అంటే మేము యూఎస్ నుంచి వచ్చాం కదా! అది ఈ ట్రావెలింగ్ అంతా కూర్చునే ట్రావెలింగ్ చేసాం. ఎక్కడ బర్త్ 6 అవర్స్, 11 అవర్స్, 12 అవర్స్, 13 అవర్స్ అలా కంటిన్యూయస్‌గా సిట్టింగే ట్రావెలింగ్. యూజువల్‌గా మేము ఎలా అంటే ఈ అమెరికా నుంచి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోతాం. కాస్త ఫ్లై వచ్చి చేసినప్పుడు జెట్ లాగ్స్ గానీ, ఫుడ్ ఏం తిన్నా కూడా హెల్త్ స్పాయిల్ అవ్వటం గానీ, అసలు ఈ ట్రిప్‌లో ఒక్క ప్రాబ్లమ్ లేదమ్మా. ఒక్క జలుబు కాదు గానీ, ఒక్క టైర్డ్‌నెస్ కాదు గానీ, అసలు మా చెల్లి అంటుంది, "అక్క టైర్డ్ అయిపోయా" ఫోను చేసినప్పుడు అక్కడ మేము షేర్ చేసుకొని ఫోను చేస్తుంటే, "ఆ! టైర్డ్ అయిపోయామండి." "ఎక్కడ టైర్డే బాబు ఇప్పుడు రెడీగా ఉన్నాం మళ్ళీ ఎళ్ళటానికని." ఎక్కడ పడుకునేవాళ్ళం ఏంటి అసలు రైట్ 11 గంటలకు పడుకునేవాళ్ళమా, మళ్ళీ 2 గంటలు లేసి మళ్ళీ మొదలెట్టేవాళ్ళం రెడీ అవ్వటం. ఎక్కడ స్లీప్ కూడా ఉండేది కాదు. ఆ బస్‌లో కూర్చొని స్లీప్ చేయటమే. ఆ కూర్చునే ఉండటమే. అసలు ఎక్కడ టైర్డ్‌నెస్ అనేదే కనిపించలేదమ్మా. అది ఆయన మిరాకిల్ ఏంటో గానీ, ఎప్పటికప్పుడు ప్రతిసారి ప్రతి మూమెంట్ నాకు ఆ హీలింగ్ జరగటం మాత్రం ఎంత క్లియర్‌గా తెలిసేదంటే, అంత క్లియర్‌గా తెలిసేది. ఎవరు పాండుకోలి నుంచి దిగిన తర్వాతప్పుడు నా కాళ్ళు దగ్గర గోరు రిప్ అయిందనమాట. పైకొచ్చేసింది. ఆహ్, ఇంక నడవలేకపోతున్నా. ఆ రోజు నైట్ క్లీన్ చేశారమ్మా నాకు. హీలింగ్ చేశారు. అబ్బా! ఐ యామ్ సో బ్లెస్డ్. ఆహ్, అబ్బా! ప్రతి ఇంచ్ అన్నమాట. నరం నరం స్ట్రెచ్ చేసి ఆ పుండు దగ్గర నిప్పు రాకుండా నన్ను చాలా తీసుకున్నారు. అమ్మ! థాంక్స్ వావ్! బాబాజీ అనిపించింది. అబ్బా! చాలా ఆ! చాలా అద్భుతం. ఆ తర్వాత జర్నీలో అంతా అయింది. ఎంత సారీ చెప్తాను. చెప్పవలసింది చెప్తున్నాను.
కసర్దేవి టెంపుల్‌లో కొన్ని ఎనర్జీస్ రిలీజ్ కావటం నా బాడీ నుంచి, అమ్మవారి టెంపుల్‌లో వాటి నుంచి రిలీజ్ కావడం జరిగింది. తర్వాత నాకు ఒక హీలింగ్ ప్రాసెస్ కానీ, ఆహ్, నాకు కొన్ని ఎనర్జీస్ తోటి కనెక్షన్స్ కానీ అవి జరిగినియి. అవన్నీ అయిన తర్వాత చెప్తాను. ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. నేను అలా మీరన్నట్టు చార్ధామ్‌లో 2 బుక్ చేశాను. అది కూడా ఎలా అంటే బుకింగ్ చేసినప్పుడు స్వాతి నేను ఆల్రెడీ దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందే చేసుకుంటే ఎంట్రీ వస్తది చార్ధామ్‌లో. అక్కడ నాకు అవ్వలేదు. యూఎస్ నాకు పాన్ కార్డు, ఫోను నంబర్ గట్రా లేదు. సో, స్వాతి ఏం చేశానంటే అక్కడికెళ్ళి చేసుకుందామండి అంది. అలాగే అక్కడికెళ్ళిన తర్వాత స్వాతి రిజిస్ట్రేషన్ చేస్తుందనమాట. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కరెక్ట్‌గా 2 ఉన్నాయి. యమునోత్రి, గంగోత్రి. తర్వాత ఏంటి ఇంకోటేంటి అవును. ఆహ్, కరెక్ట్‌గా మీకు వెళ్ళే స్లాట్స్ వరకే మీకు ఓపెన్ ఉండే. ఓపెన్ ఉండే. ఆ తర్వాత స్లాట్స్‌లో బుకింగ్ అయిపోయింది. లేదు. క్లోజ్ ఇక అయిపోయాయి. అవును. నేనేమనుకున్నానంటే అంతవరకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నా. లేదు. ఆయనేంటంటే రెండిట్లకి ఇచ్చారు. గంగోత్రి, యమునోత్రి. ఆ రెండిట్లకి అయింది. ఆ తర్వాత బద్రీనాథ్, కేదార్‌నాథ్‌కి అసలు దొరకలేదసల. లేవు ఇక్కడ ఓపెన్ లేవసల. అప్పుడు స్వాతి అంది, "మీరు అంత దూరం వచ్చి ఏంటండి మళ్ళీ వెనక్కి రావాలి 2 గంటలు, మళ్ళీ 2 రోజులు వెనక్కి రావాలి. మీరు యమునోత్రి, గంగోత్రి చేసేసి మీరు వెనక్కెళ్ళిపోండి ఢిల్లీకి. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి" అని చెప్పేసి అక్కడికి ఆపేసింది. అక్కడికి ఆగిపోయింది. ఆయన అలా క్రియేట్ చేసేసారనుకో. అయిపోయిన తర్వాత నీ ఇక్కడ వచ్చామమ్మ. ఈ యమునోత్రి, గంగోత్రికి అయిపోయింది. ట్రిప్ అయిపోయింది నాది. ఇంకెళ్ళిపోవాలి నేను ఢిల్లీకి. వెళ్ళిపోవాలి అదే టైంలో వీళ్ళందరేమో ముందుకెళ్ళిపోతున్నారు. నేనేమో అక్కడ ఆగిపోయాను. ఆగిపోయి నాకు బుకింగ్ చేసుకున్నా. ఏంటి బస్సు, ఏసీ బస్సు ఎక్కడికి ఢిల్లీ వెళ్ళటానికి. ఆ ఢిల్లీకి ఎలా అంటే మార్నింగ్ 4:00 ఈవినింగ్ 4:00 ముందు రోజు ఎక్కితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:00 దిగుతదనమాట. సో, ఏసీ బస్సు ఓకే. హ్యాపీగా ఎక్కేద్దాము. వీళ్ళందరూ ఇటు వెళ్ళిపోతారు. నేను అటు వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నా. సో, వీళ్ళందరూ అటు వెళ్ళిపోయారు. నేను అక్కడే ఉండిపోయాను. ఉండిపోయినప్పుడు 3:00 అక్కడ ఫోన్ చేసి డ్రైవరు మీకు క్యాన్సిల్ అయింది. ప్రిపేర్‌లో ఉంది బస్సు. మీకు క్యాన్సిల్ అయిపోయింది. మీ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాము అని చెప్పేసన్నాడు. నేను వాడికి కాల్ చేసి, "ఏంట్రా బాబు నువ్వు ఇట్లా అంటున్నావు. నాకు ఇంకొక వేరే బస్సు ఉంటే అరేంజ్ చెయ్యి. లేకపోతే నేను ఎలా ఎళ్ళాలి" అని చెప్పేసి అంటే, లేదు లేదు మాకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదు. నువ్వే చూసుకో. నీ డబ్బులు మాత్రం వెనక్కేసేస్తున్నాను" అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? 3:00 చెప్పారు. ఇంకా 4:00కి వాడిని అడిగాను. ఆ హోటల్ వాడిని, "ఏం చేయాలిరా బాబు? ఇప్పుడు నేను ఏం చేయను? ఇక్కడికెళ్ళి ఢిల్లీ ఎళ్ళాలి" అంటే, "నువ్వు ఢిల్లీకి డైరెక్ట్‌గా ఎళ్ళావు. మిడ్‌నైట్ అవుతది నీకు. నువ్వు ఈరోజు నైట్ ఇక్కడే ఉండిపో. రేపు పొద్దున మార్నింగ్ ఎళ్ళు" అన్నాడు. సరే అని నైట్ అక్కడ బుక్ చేసుకొని నైట్ ఉండిపోయా. ఉండిపోయి ఈ లోపల స్వాతికి తెలిసింది నేను అక్కడ ఉన్నానని. తర్వాత ఏం చేశాను నేను మార్నింగ్ లేసి అక్కడ ఏం బస్ ఎక్కాలి ఏంది మనకు తెలీదు. వాళ్ళతో అడిగితే ఇలా ఎవరెవరో అరేంజ్ చేశారు. టాక్సీ అరేంజ్ చేశారు. టాక్సీ తీసుకొని పొద్దున్నే వెళ్ళిపోయా. వెళ్తే ఒక బస్ ఎక్కా. ఆ బస్ ఏంటి టిక్కు 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 అనే లోకల్ బస్ అనమాట. రెడ్ బస్ అనమాట. అది రెడ్ బస్ అని కూడా తెలీదు నాకు. ఆర్‌టీసీ ఎళ్ళిపోవాలి. బస్సు. ఢిల్లీకెళ్ళిపోవాలి. ఢిల్లీకెళ్తే ఇక టైం వేస్ట్ అయిపోతుంది అని. ఆ బస్ ఆ! ఎక్కానమ్మా. ఎక్కేసి ఇంకా ఆడినడిగా, "ఎందుకంటే 3:00 ఎళ్ళిపోతావు. నేను 8:30కేమో ఎక్కాను. 3:00 ఎళ్ళిపోతావమ్మా" అన్నాడు. సరే 3:00 అని. తీరా ఎక్కిన తర్వాత అది ప్రతి స్టాప్‌లో ఆగకుండా ఎళ్తుంది. "ఏంట్రా బాబు ఇదేం బస్సు" అని అడిగితే, "లోకల్ బస్సు ఆగకుండా వెళ్తది." ఆహాహా! "మరెప్పుడు ఆర్‌టీసీ బస్సు. చేరుకుంటావురా బాబు" ఓకే. అంటే, "5:00కి చేరుకుంటావులే" అన్నాడాడు. వెళ్ళిన ఒక వావ్! గంటకి రిపేర్ మొదలైద్ది ఆ బస్‌కి. ఎంత ఎక్కిన తర్వాత ఇంక బాబాజీని అనుకుంటున్నా. ఏంటి బాబాజీ మీరసలు నన్ను పనిష్మెంట్ ఇస్తున్నారా ఏంటి? నేను చక్కగా ఏసీ బస్‌లో ఎళ్ళిపోయేదాన్ని. ఏమి తెలియకుండా నన్ను ఈ బస్ ఎక్కిచ్చారు. ఏంటి సంగతి మీరు అని చెప్పేసి కొంచెం ఆయన కొంచెం అనుకుంటున్నాను మాట్లాడుకుంటున్నాననమాట. ఏం రెస్పాన్స్ రావట్లేదు. సరే అని అయిపోయింది. అయిపోయింది కొద్దిసేపటికి ఒకతను ఎక్కాడు నా పక్కన కూర్చున్నాడు. కూర్చొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన మనిషి ఒక ఆవిడ ఇంకొక బస్ స్టాప్‌లో ఆవిడ ఎక్కింది. ఎక్కి పక్కన కూర్చుంది. ఆయన సీట్ ఇచ్చాడన్నమాట పక్కన. ఆమెకి చాలా హెల్త్ బాలేదు. హెల్త్ బాగోపోతే ఆమె తల ముందుకేసి కూర్చుందనమాట. కూర్చుంది. నాకర్థమైంది ఈమెకు హెల్త్ బాలేదని. సరే కూర్చొని అలాగే కూర్చున్నా లోపల నుంచి నాకు మెసేజ్ వస్తుంది. "నువ్వు హీలింగ్ చెయి, హీలింగ్ చెయి, హీలర్" అని. ఓకే. వస్తుంటే నేను ఆమెని పక్కన కూర్చొని ఇలా టచ్ చేస్తుంటే నాకు ఆమె ఎనర్జీస్ నాకొస్తున్నాయి. ఆ నెగెటివ్ ఎనర్జీస్ నాకు ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుందనమాట. అయితే నేను బాబాజీ నేను ఢిల్లీ ఎళ్ళి యూఎస్ ఎళ్ళాలి. నేనిప్పుడు ఈ ఎనర్జీస్ నేను తీసుకోలేను. నా వల్ల కాదు.
నాకు అర్థమైపోతుంది. ఆ ఎనర్జీస్ నేను తీసుకుంటున్నానని. సరే నేను దూరం నుంచి చేస్తాను. నేను మీరే చెయ్యండి అని చెప్పి దూరంగా చేయి పెట్టి ఆయన హీలింగ్ చేశారనమాట కాసేపు. చేసిందే ఇంక నా పని నేను చూసుకుంటున్నాను. ఓ పక్క నుంచి బాధగా ఉంది. ఈ బస్సులో ఇట్లా టైర్డ్ అయిపోతున్నాను. ఈ ఈ బస్సు ఏంట్రా బాబు! అందరూ మీద పడుతున్నారు. ఫుల్ ప్యాక్ అయిపోయింది బస్ అంతా. ఓ పక్క నుంచి బాధగా ఉంది. సరే కొద్దిసేపటికి ఆమెకి 1 అవర్ తర్వాత ఆమెకి వామిటింగ్ స్టార్ట్ అయినాయి. సరే నా పక్కన సీట్ ఇచ్చి విండో సీట్ ఇచ్చి ఆమెకి వామిటింగ్ అవుతుంది. ఇంక నేను తప్పదని ముట్టుకొని ఆమెకి మళ్ళీ హీల్ చేసి కూర్చోబెట్టా. పక్కన కూర్చోబెట్టా. కూర్చోబెట్టి నీళ్ళు కడతావా అంటే వద్దంది. అప్పుడు చూసా ఆమె ఫేస్‌ని. కూర్చోబెట్టి సరే అని చక్కగా ముద్దుగా నిండుగా ఉంది ఆవిడనమాట. కూర్చోబెట్టి కాసేపు పడుకునుంది. పడుకొని కాసేపటికి లేసిందమ్మా. లేసి మాకు 1:30కేమో ఫుడ్ కోసం ఆపారు. అక్కడ లేసి మామూలుగా లేసి కూర్చుంది. నేనక్కడ ఫ్రూట్స్ గట్రా కొనుక్కున్నాను. వచ్చి మాట్లాడింది నాతోటి. నా బ్యాగ్ ఎక్కడో ఉంది. నేను ఎక్కినప్పుడు నా బ్యాగ్ ఎక్కడో మర్చిపోయాను. ఎవరో తీసుకెళ్ళిపోయారంటుంది. బాధపడుతుంది. ఎక్కడ పోతే ఉంటదిలే తల్లి నీ బ్యాగు అని చెప్పేసి నేను ఆమెకి సంజాయించి కాసేపు ఫ్రూట్స్ ఇచ్చి కూర్చోబెట్టా. ఇంకంతేనమ్మా మామూలు మనిషి అయిపోయింది. ఆ ఫ్రూట్స్ తింది చక్కగా. మామూలు మనిషి అయిపోయింది. ఇంకా ఆయన పక్కన కూర్చోబెట్టా. నేను వేరే సీట్‌లో కూర్చున్నాను. ఆమె నాకు ఫుడ్ ఏదో ఆఫర్ చేసింది. నేను తీసుకున్నాను. సరే కూర్చొని వచ్చేసాం. 3:30కి అలాగా వచ్చేసినప్పటికి ఈ లోపల స్వాతి నాకు ఒక ఫోన్ నంబర్ ఇచ్చింది. టాక్సీ ఫోన్ నంబర్ అక్కడ. ఈ టాక్సీ నేను ఏజెంట్ ఫోన్ నంబర్ అండి. ఇది తీసుకోండి మీకు అంటే ఈ లోపల నేను మాట్లాడే ఆయనతోటి అక్కడ టాక్సీ అరేంజ్ చేసుకొని అక్కడి నుంచి ఏంటి డైరెక్ట్ ఢిల్లీకి టాక్సీకి బుక్ చేసుకున్నా. "ఇక్కడున్నానురా ఇక్కడ దిగుతా నేను అక్కడికొచ్చేసేయి" అంటే ఇంక వాడు చక్కగా అక్కడికొచ్చేసాడు. దిగేశాను. దిగేసి టాక్సీ ఎక్కాను. ఎక్కిన ఫుల్ టైర్డ్ అనమాట. ఆ బస్సు ఇన్ ఆల్మోస్ట్ 8 అవర్స్ ఏమో 6 అవర్స్, 8 అవర్స్ ట్రావెల్ చేశాను కదా! ఫుల్ టైర్డ్. ఎలా ఉందంటే హ్మ్. ఊనలో ఉంది బాడీ అంతా. ఎక్కి కూర్చున్నాను టాక్సీలో కూర్చున్న 5 నిమిషాలకి చక్కగా మళ్ళీ ఫ్రెష్ అయిపోయానమ్మా. ఫ్రెష్ ఎనర్జిటీస్. అయిపోయి ఆ! నాకప్పుడు స్ట్రైక్ అయింది. ఆ! ఏంటి నాకేం అలసట్లేదు. ఇంత టైర్డ్‌గా ఉన్నాను కదా! ఏంటి ఎక్కడ ఏం జరిగింది? నేను అవును ఆ బస్‌లో ఎందుకొచ్చాను? అప్పుడు థాటొచ్చింది. ఆ బస్‌లో ఎందుకొచ్చాను? ఓహో! ఆమెని హీల్ చేయటానికి నేను బస్ ఎక్కానా? నన్ను ఆ బస్ ఎక్కిచ్చారా? ఈ బస్సుని పాడు చేసి రిపేర్‌లోకొచ్చి నన్ను నెక్స్ట్ డే బస్ ఎక్కిచ్చారా? ఆ! అయితే, అయితే ఆ తర్వాత లోపల నుంచి మెసేజొచ్చింది. నువ్వే చేసుకొని ఆ బస్ ఎక్కటానికి అని. అప్పుడు నేను ఓహ్! తిట్టుకుంటాను కదా! "నువ్వు నన్ను ఓహ్! బస్ ఎక్కించావు" అని. బాబాయ్ కొట్టారు కదా! అప్పుడు ఓకే. నాకు ఆటి నుంచి మెసేజ్ వచ్చిందనమాట. "నువ్వే ఆ బస్సు ఎక్కడానికి నువ్వే చేసుకున్నావు. ఆ బస్సులో వావ్! ఎళ్ళటానికని." అంటే నేను సోల్ లెవెల్‌లో అది నేను డిసైడ్ చేశానంట. ఓకే. ఆ ఓకే. తర్వాత ఆ! నాకు హీల్ చేసేసారు. అసలు ఎంత ఫ్రెష్ అయిపోయానంటే ఫ్రెష్‌గా ఎళ్ళాను. ఆ కార్‌లో హ్మ్. కూర్చొని. మళ్ళీ ఫుల్ ఎనర్జీ చార్జ్ అయిపోయింది. ఇంక వెళ్ళిన అబ్బా! తర్వాత సుఖవీందర్ వాళ్ళ ఓహ్! ఇంటికెళ్ళాను. వాళ్ళ ఇంటికెళ్ళిన ఆ! తర్వాత ఫుల్ హ్యాపీ. అక్కడి నుంచి ఏంటి తాజ్‌మహల్ చూడటానికి నెక్స్ట్ డే ఆ కారు వాళ్ళని బుక్ చేసుకున్నాము. ఆ కారు అతను కూడా చాలా మంచి అబ్బాయి. అంతా ఇంక మళ్ళీ అంత స్మూత్ ఫీలింగ్ అనమాట. ఆయన నన్ను వావ్! తీసుకెళ్ళి తాజ్‌మహల్ చూపించి, మళ్ళీ అన్ని తిరిగి, మళ్ళీ మళ్ళీ నైట్ మళ్ళీ ఫ్లైట్ ఎక్కించి ఇంటికొచ్చిన తర్వాత ఏంటి అదే రోజున మదర్స్ డే. మదర్స్ డే ఓకే. ఎలా వెల్కమ్ చేశారంటే నన్ను నాకిక్కడ దగ్గరలో ఒకతను ముస్లిం సర్దార్జీ ఉంటారనమాట. ఆయన భయ్యా భయ్యా అని పిలుస్తాను. ఆయన నా కోసమని ఫ్లవర్ బొకే హ్యాపీ మదర్స్ డే అని పెట్టి ఇంటి ముందు వదిలి నాకు ఫ్లైట్ దిగేటప్పటికి మెసేజ్ పెట్టారు. హ్యాపీ మదర్స్ డే అమ్మా! నీకోసం నేను ఫ్లవర్స్ బయట పెట్టాను అని ఫోటో గట్టా పంపించి వస్తే నాకెలా అనిపించిందంటే ఆయనను ఇక్కడ కూడా వెల్కమ్ చేశారనిపించింది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అబ్బా! అద్భుతం అండి. ఆహా! హ్మ్. అంటే చాలా ఒక ఇట్స్ ఎ క్షణంలో వెరీ నేను అనుకున్నాననమాట. అనుకుంటే ఇంకొక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలి. గంగోత్రి దగ్గర ఆహా! అందరూ అంటే గంగోత్రికెళ్ళిపోయాము. యమునోత్రి దగ్గర పైకెళ్ళాలి. పైకెళ్ళాలి నాకప్పటికే కాలు నొప్పొస్తుంది చెప్పాను కదా! హ్మ్. నొప్పొస్తున్న టైంలో నాకు మార్నింగ్ లేసిన తర్వాత ఇంక నేను నడవలేను. నేను డోలో తీసుకోవాలి. నేను నడవలేను బాబా అని చెప్పాను. అయితే లోపల నుంచి మెసేజొచ్చింది. చీర కట్టుకొని వెళ్ళు అని. చీర కట్టుకొని వెళ్ళు అని. చీర ఆ! కట్టుకొని వెళ్ళు అక్కడ దేవుళ్ళు నీకు వరమిస్తారు తీసుకో అని. ఓహ్ మై గాడ్! ఆ! అయితే నేను ఆహ్, చీర కట్టుకున్నా. చీర కట్టుకుని అందరికి ఏంటి ఆ రోజు వర్షం పడుతుంది ఫుల్‌గా. చిత్రం హ్మ్. ఏంటంటే
వర్షం పడుతుంది. నన్నందరూ ఎట్లా చూస్తారంటే చీర కట్టుకొని అమ్మవారి టెంపుల్‌కెళ్తుంటే రెడీ అయ్యి ఆ! అయితే ఆ! పెళ్లి చి రెడీ ఎళ్ళాను. ఇప్పుడన్న స్వాతి అంది చూడు, ఎక్కడికి ఎళ్తే ఏ బట్టలేసుకోవాలో అయన్నీ చెప్తారనేది, అప్పుడు నాకది కనెక్ట్ అయింది. అయినుంచే నాకు మెసేజొచ్చిందనమాట. ఎక్కిన తర్వాత ఎళ్లి బస్సు దిగి అక్కడ కిందకెళ్ళామా కరెక్ట్ డోలి వాళ్ళు అక్కడే రెడీగా ఉన్నారు తెలుసా? వావ్! ఆ డోలి కూడా అక్కడే ఉంది రెడీగా. నేను తేజ్‌కి చెప్పా. "తేజ్ అక్కడ వాళ్ళతోటి మాట్లాడు. ఇలాగే 8000 అంట డోలీకి" అంటే వాళ్ళతో తేజ్ మాట్లాడి "చాలా మంచివాళ్ళు వెళ్లి ఎక్కు" అని చెప్పేసన్నాడు. హ్మ్. డోలి ఎక్కి పైకెళ్ళిన తర్వాత పైన వర్షం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఈళ్ళందరూ స్టఫ్ ఇచ్చారు నాకు పట్టుకొని రమ్మని. ఫుడ్డు, బ్రేక్‌ఫాస్ట్, మార్నింగ్ అవన్నీ ప్యాక్ చేసుకొనొచ్చాము. అదంతా క్యారీ చేసుకుంటే 2 బ్యాగులున్నాయనమాట. వెళ్ళి పైకెళ్ళిన తర్వాత మేము ముందెళ్ళిపోయాం. డోలి వాళ్ళు తొందరగా ఎక్కేస్తారు కదా! వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్యాగ్స్ ఎక్కడ పట్టుకోవాలి? ఈళ్ళెవ్వరు కనిపించట్లేదు నాకు. ఫుల్లు క్రౌడుంది. ఇన్ని బ్యాగులు ఎక్కడ మోయాలి? చీర కట్టుకొని ఒకటున్నాను. వర్షం ఒకటి పడుతుంది. ఈ ఆ! ఎక్కడ పట్టుకోవాలంటే అప్పుడు కరెక్ట్‌గా మెసేజొచ్చింది బాబాయ్ దగ్గర నుంచి. వాళ్ళకిచ్చేసేయి అని. వాడికిచ్చేసేయి నువ్వు అని. ఇన్నర్ ఆళ్ళకంటే వాయిస్‌దా మీకు? ఇన్నర్ వాయిస్. ఇన్నర్ వాయిస్ ఆ! అంటే నాకు సడెన్‌గా ఆయన లైట్ కనిపించింది థర్డ్ ఐ విజన్ నుంచి. నాకు థర్డ్ ఐ వావ్! ఉందనమాట. నాకు థర్డ్ ఐ హ్మ్. ఉంది. అప్పుడప్పుడు విజన్స్ కనపడతాయి. సహస్రనామాను థర్డ్ ఐ ఓపెన్ ఉంటది నాది. ఆయన ఎనర్జీ స్లో అవుతున్నాక నాకు తెలిసిపోతది. ఆయన వచ్చినప్పుడు కూడా తెలిసిపోతది ఎనర్జీ స్లో అవుతున్నాయని. అండ్ ఆ టైంలో కరెక్ట్‌గా ఒక లైట్ కనిపించింది. లైట్ కనిపించి ఇచ్చేసేయి వాళ్ళకని. నేను వాళ్ళకి చెప్తున్నా, బాబాజీ తీసేసుకోమన్నారు, బాబాజీ తీసుకోమంటున్నారని. వాళ్ళేమో షాక్ అయిపోయారు. నువ్వు మా దగ్గర పెడతావేంటి అని. ఎవరు నమ్మరు కదా! వాళ్ళని. హ్మ్. అని అంటే అదే అబ్బాయి ఫోను నంబర్ ఇచ్చి, అతని ఫోను నంబర్ తీసుకొని తేజ్‌కి మాట్లాడటానికి ట్రై చేశాను. సుందరీదికి ట్రై చేశాననమాట. ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు. ఇంగ మళ్ళీ ఆ అబ్బాయి ఫోను నంబర్ తీసుకొని అందులో ఒకతను చాలా మంచతను. చాలా ఫ్రెండ్లీగా ఎక్కడ ఆపాలో, ఏం తీసుకెళ్ళాలో నడిపించడం గాని అన్నీ చాలా పట్టుకొని నడిపించేవాడనమాట. చాలా టేక్ కేర్ చేశాడు. ఆ అబ్బాయి ఫోను నంబర్ తీసుకొని ఇంక వాళ్ళ దగ్గరే వదిలేసి ఇంక లోపలికెళ్ళి ఈ లోపల నాకు ఇక్కడ ఉజ్వల సంగీత వీళ్ళంతా కలిసారనమాట. ఇంక వాళ్ళని తీసుకొని లోపలికెళ్ళి దర్శనం చేసుకొని, అక్కడ కాసేపు కూర్చొని టెంపుల్ ఎనకాల కూర్చొని మెడిటేషన్ చేసి మళ్ళీ వచ్చాం. వచ్చి మళ్ళీ అందరం కలిసి మళ్ళీ అందరూ కలిసి కూర్చొని కాసేపు ఈలోపు నేను చీర ఫుల్లు అందరూ చూసి చూసి నవ్వటమే. నాకు చాలా గిల్టీగా అనిపించింది. ఇదేంటి బాబాజీ ఇప్పుడు చీర కట్టుకోమన్నారేంటి అని. ఆ! అయితే ఏదో పర్పస్ ఉండబట్టే గదా! ఆ! యాహ్! ఏదో పర్పస్ ఉండబట్టే గదా కట్టుకోమన్నారు. పర్పస్ అట్‌లీస్ట్ యాహ్! ఆ అందుకే వాయిస్ కట్టుకోమని గూడా ఇనపడి అద్భుతం అండి. చాలా అద్భుతం. చాలా సో, ఎనీ అదర్ ఎక్స్‌పీరియన్సెస్ ఈ 10 డేస్ ఉన్నాయి. ఇంకా మీకు? చాలా ఉన్నాయి. ప్రతి మూమెంటు కొత్త కొత్త ఎక్స్‌పీరియన్స్ కొత్త కొత్తయి కానీ నడిచినియి. బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫర్ ద హోల్ ట్రిప్ ఫర్ 33 చాలా, మెంబర్స్‌కి. అండ్ చాలా అందరికి ట్రాన్స్‌ఫర్మేషన్. ఒక్కొక్క ఎబిలిటీ ఇచ్చారు ఈ ట్రిప్‌లో గూడా. కొంతమందికి ఆటో రైటింగ్ ఎబిలిటీ అంటే సునీతమ్మ ఇదివరకు సెషన్స్‌లో చెప్పేవారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎబిలిటీ వస్తాంది అని. ఈ 5Dలోకి షిఫ్ట్ అయినాక. సో, అది ఈ ట్రిప్‌కి వచ్చి వెళ్ళినాక వాళ్ళకి ఆ ఎబిలిటీస్ వచ్చినియి. అవును. లైక్ నాకు మీకిప్పుడు మీరు హీలర్ అవును. కింద హీలింగు, ప్రమోట్ ఎబిలిటీస్ చేశారు వచ్చినియి. మిమ్మల్ని. 3 అవునండి. నుంచి 5Dకి ప్రమోట్ చేశారు మిమ్మల్ని. యాస్ ఎ హీలర్ కింద. అట్లా ఒకళ్ళకి ఆటో రైటింగ్ అని, ఒకళ్ళకి చానెలర్స్ అని, ఆయనతో డైరెక్ట్ కనెక్షన్ తోటి అసలకి అసలు అద్భుతం అంటే ఇది ఎంతమందికి ఎన్ని సార్లెళ్తే ఈ ఇది జరిగిద్దో తెలీదు గానీ, మనకి ఒక ట్రిప్‌లోనే చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. చాలా జరిగింది. చాలా యాహ్! అద్భుతం ఇది. మీరన్నట్టు నాకు ఆ ఎబిలిటీస్ నాకు వచ్చినియి. ప్లస్ నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా సిక్‌గా కనపడుతుంటే ఇన్నర్ వాయిస్ కనబడుతుందన్నమాట. హీల్ చెయ్యి అని. హ్మ్. ఆ హ్మ్. హీల్ చేయటం కాకుండా నేను ఎవరితోటి మాట్లాడుతుంటే వాళ్ళ ఒక బాధ నాకొచ్చేస్తుంది. ఆ! అది అదే వచ్చిన ఎనర్జీ తర్వాత సెన్సింగ్. ఆ! ఆ! నాకది వచ్చేసినప్పుడు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రాసెస్ హ్మ్. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నాకు హీలింగ్ జేస్తున్నారు. మళ్ళీ వచ్చి బాబాజీ హీలింగ్ జేస్తున్నారు. ఎప్పుడైనా సుందరీది సెషన్స్‌లో జాయిన్ అవుతునంటే ఆవిడ హీల్ చేస్తున్నారు. ఆవిడతో సెషన్స్ జాయిన్ అయినప్పుడల్లా నాకు హీలింగ్ జరుగుతుంది.
పొద్దున్నే హవన్ చేసినప్పుడు హీలింగ్ జరుగుతుంది. మళ్ళీ ఆ సెషన్స్‌లో హీలింగ్ జరుగుతుంది. సో, ఇవన్నీ మళ్ళీ హీలింగ్ జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా హ్మ్. అర్థమైపోయింది. యాహ్! మీరన్నట్టు ఒక్కొక్కరికి ఎబిలిటీ ఇచ్చారు. సో, అవును. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అసలుకి యాహ్! యాహ్! హృదయపూర్వక ధన్యవాదాలు బాబాజీకి నిజంగానమ్మా. మట్టుకు థాంక్స్ అద్భుతం. బాబాజీ. చాలా థాంక్స్ చాలా ఫర్ లాట్స్ అండ్ లెటింగ్ మీ లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు బాబాజీ అండ్ సునీతమ్మ. ఓకే. అవునమ్మా. థ్యాంక్ యూ జీ. మీకు వెల్కమ్. లక్ష్మి గారు జాయిన్ అయ్యారు. నమస్తే 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 నా జీ. పేరు లక్ష్మి. దా ఇక్కడ పిన్ యాక్చువల్లీ చేసుకొని. చెప్పాలి అంటే ఎంటైర్ ఈ ట్రిప్ ఈ 2 ట్రిప్స్ చాలా మ్యాజికల్ అన్నమాట. మ్యాజికల్ మిరకల్స్‌తో నిండి ఉన్నట్టు చాలా ఫీల్ అయితా ఉన్నా అన్నమాట. ఎవ్రీ స్టెప్ బాబాజీ కేవ్స్ దగ్గర యూనిక్‌గా ఉన్నవి అట్లాగే చార్ధామ్ యాత్ర ఎళ్ళినప్పుడు అవి యూనిక్‌గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆది కైలాష్ అంటే అంత అది ఫస్ట్ ట్రెక్ అన్నమాట. అది చాలా ఈజీ అని విని నాకసలు నేను చేయలేననే డౌట్ కూడా లేదన్నమాట. నా దగ్గర ట్రెక్కింగ్ పోల్స్ ఉంటే అవి కూడా రూమ్‌లోనే పెట్టేసి అవెందుకు అని చెప్పని ఒక పెట్ ఫుడ్ ఒకటి తీసుకొని వెళ్ళానన్నమాట. అంటే ఇట్లా దగ్గర దారిలో కనిపించే పెట్స్‌కి అది వేసుకుంటా వెళ్దాము అని చెప్పని. ఆహ్, అసలేమి థాట్ ఏమి లేదు. అంటే దీది వాళ్ళతో క్యాచ్ అప్ చేయాలని అలా ఆడుతూ పాడుతూ వెళ్ళినట్టే వెళ్ళాను. ఆల్‌మోస్ట్ హాఫ్ వే. ఆ తర్వాత నాకు సడెన్‌గా చాలా డీజీ అనిపించింది. అంతకుముందే చాలా బాడీ కోఆపరేట్ చేయటం లేదు. ఫైనల్‌గా చాలా డీజీ వచ్చి కళ్ళు తిరిగిపోతా ఉన్నాయన్నమాట. అలా హ్మ్. అన్నప్పుడు కొద్దిసేపు కూర్చున్నాను. ఆ తర్వాత హ్మ్ చాలా కష్టమైందనమాట నాకు వెళ్ళటానికి. రాము గారు కొద్దిసేపు హెల్ప్ చేశారు. ఏది చేసినా కూడా యాక్చువల్లీ నాకు ఆది కైలాష్ ట్రిప్‌లో ఎస్పెషల్లీ రామ్ అంతకుముందే కొంతమంది నడవలేకుండా ఉంటే అంతకుముందు ఆ హాఫ్ వే రాకముందే అసలకి హనుమానే వారిలో వచ్చి వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి చెయ్యిచ్చి అలసట లేకుండా అందరిని ఇది చేస్తున్నారనమాట. "పర్లేదు మేడం నేను హెల్ప్ చేస్తాను మీరు రండి" అని అన్నా కూడా ఆహ్, నాకు అది ప్రీ డెస్టైన్డ్ అన్నట్టు అనిపించిందనమాట. ఎందుకంటే ఇప్పుడు గనక స్టాప్ అవ్వకపోతే టూర్ గైడ్ వాళ్ళున్నారనమాట. ఆ ట్రిప్‌కి గైడ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వరకు వచ్చినాక ఇప్పుడు గనక ఆగకపోతే ఇంకా ఆగటానికి కూడా ఇది లేదు అంటే, నేను, మంజుల గారు, వాళ్ళ పాప అట్లా ఆగిపోయామనమాట. నాకు హుహు. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఇది చేశారనమాట. చాలా ప్రేమ ఆప్యాయతతో చూసారు. నాకైతే చాలా బాధేసిందనమాట. ఇంత దూరం వచ్చి ఇక్కడికి వెళ్ళలేకపోయాను అని చెప్పని. కాకుంటే తర్వాత అశ్రిత ద్వారా మెసేజ్ వచ్చిందనమాట. ఆహ్, ఆవిడ వాళ్ళు బిగ్ ఫ్యామిలీ ఉంటారు. ఆవిడ తర్వాత తెలిసింది దీదీతో మాట్లాడినాక గాని, అశ్రిత మెసేజ్ వలన కానీ, పార్వతీదేవినే ఆవిడలోకి వచ్చేసి అట్లా మాకక్కడ పైకెళ్ళేమో మమ్మల్ని ఇక్కడ మాకు కాఫీ, టీ వద్దంటే చల్లని మజ్జిగ ఇచ్చేసి అట్లా రిఫ్రెష్‌మెంట్స్ ఇచ్చేసి ఆవిడ పైకెళ్ళి ఆది కైలాష్ వరకు వెళ్ళి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో. ఆవులకి, గేదెలకి అంత గడ్డి తీసుకొని వచ్చి మరలా ఆ తర్వాత మాకు ఫ్రెష్‌గా వంట చేసి వాళ్ళకి అసలకి టైర్డ్ అనేది లేదనమాట. మేమొకసారి ట్రిప్‌కెళ్ళాలంటే ఇంత కష్టపడుతున్నాము. వాళ్ళు ఎళ్ళేసి వచ్చేసి త్వరగా అక్కడే ఉన్నాం మేము. కపుల్ ఆఫ్ అవర్స్‌లో ఎళ్ళేసి వచ్చేసి వంట చేసి మరి మాకు పెట్టారనమాట. చాలా టేస్టీగా ఉంది. అమ్మవారే వచ్చి ఎందుకంటే ఆ మెసేజ్ కూడా పాపకి వచ్చింది కదా! అశ్రితకి. తను చెప్తా ఉండింది. ఆవిడని చూస్తే కూడా చాలా హ్మ్, ఆహ్, అన్‌ఫర్గెట్టబుల్‌గా ఉన్నారనమాట. అంతా బాగా చూడగానే అంత అట్రాక్టివ్‌గా ఉన్నారనమాట. హ్మ్. ఆవిడ వేసుకున్న ఈ నల్ల పూసలు ఇట్లా వేరే డిఫరెంట్‌గుంది. నాకదే ఫస్ట్ టైమ్ చూసాను. పీపుల్ అలా వేసుకోవటం ఇన్ 2 స్టెప్స్‌లో అలా. చాలా హ్మ్. బాగా అనిపిచ్చింది. అక్కడ రెస్ట్ ఒక తీసుకున్నాము. అమ్మవారిలా అనిపించింది మీకు. ఒక హ్మ్. అమ్మవారిలా అనిపించింది. ఒక దేవతలా అమ్మవారిలా అనిపించింది. అనిపించడము కాకుండా అశ్రితకి మెసేజ్ గూడా వచ్చి కన్ఫర్మ్ చేశారనమాట. ఆ తర్వాత దీదీ కూడా కన్ఫర్మ్ చేశారు.
మన ఆ గాడెస్ ఇప్పుడు పార్వతీదేవి ఆవిడలోకి వచ్చేసి మన్ని అలా మనకి ఆతిథ్యం అలా టేక్ కేర్ ఇచ్చారనమాట. చేసింది. టేక్ కేర్ అవునవును. చేసింది. అవును. అక్కడ ఆవులు, గేదెలు అవన్నీ ఉన్నవి. వాళ్ళకి కొద్దిసేపు పెట్ చేసాము. అట్లా అదంతా చేసాము. గోపూజకి అంటే అలా నెమురుతారంటారు కదా! టచ్ అవునవును. చేసేది. కాకుంటే మేము హాఫ్ వేలో ఆగినా కూడా ఇది కూడా ఒక ఇవన్నీ అంటారు కదా! ప్రీ డెస్టైన్డ్ అని, ప్రీ ప్లాన్డ్ అని ఆ ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ అట్లా అయిందనమాట. అంత బాగా వెల్ రిసీవ్ చేసుకొని అమ్మవారే ఆవిడలోకి వచ్చి ఇంత మంచి ఇది ఇవ్వటము. వెళ్ళేటప్పుడేమో అది ఆ వేలో క్లెన్సింగ్ జరగాల్సి ఉంది అనుకుంటా. అది చాలా స్టీప్‌గా ఉందనమాట. వెళ్ళే దారి అలా ఉంది. అలా తీసుకెళ్లారు. వచ్చేప్పుడు ఈ స్మాల్ కిడ్స్, స్కూల్ కిడ్స్ అన్నమాట. ఎలిమెంటరీ స్కూల్, మిడిల్ స్కూల్ కిడ్స్ లాంటి వాళ్ళ కిడ్స్ మమ్మల్ని చాలా ఈజీ వేలో తీసుకొచ్చి ఆహ్, హ్మ్, మా దీని దగ్గర పాత్ చాలా వదిలేసారన్నమాట. ఈజీగా ఆశ్రమం దగ్గర. నడిపించుకుంది. ఆ పాత్ చాలా ఈజీ ఉంది వచ్చేప్పుడు. ఓహ్! ఇదెంత ఈజీనా? మరి అంత దూరం అలా ఎళ్ళామంటే నాకు అర్థమైంది. అంటే నాకన్నీ తెలియకపోయినా కూడా మన గ్రూప్‌లో ఉన్న వాళ్ళ దీన్ని బట్టి అర్థమైందన్నమాట. మెసేజెస్‌ని బట్టి దీదీ మెసేజెస్‌ని బట్టి అక్కడ క్లెన్సింగ్ జరగాల్సి ఉండి అంత స్టీప్ వేలో తీసుకువెళ్లారు. వచ్చేప్పుడేమో ఆడుతూ, పాడుతూ మరలా వచ్చానన్నమాట. అది ఆల్‌మోస్ట్ హాఫ్ వే ఎలా ఎళ్ళానో అంతకంటే ఈజీగా నో టైర్డ్ నథింగ్ అలా వచ్చేసానన్నమాట. ఆహ్, చాలా మంచిగా అనిపించిందన్నమాట. ఇట్లా అమ్మవారే వచ్చి మనకిట్లా ఇది రిసీవ్ చేసుకున్నారా? ఆతిథ్యం ఇచ్చారా? వాళ్ళ కిడ్స్‌లోనే అశ్రితకి బాబాజీ అట్లా కనిపించారన్నమాట. బాబాజీ మాతాజీ దగ్గర. లాగా. పాప, బాబు వచ్చి డ్రాప్ చేశారు మమ్మల్ని కిందకి. వాళ్ళు ఎందుకంటే అంత కష్టపడి ఎళ్ళాము కానీ హాఫ్ వే వాళ్ళు రోజు 10, 15 మినిట్స్‌లో ఎళ్తారనమాట. ఎవ్రీడే వాళ్ళు స్కూల్‌కి అక్కడికి వెళ్తారు ఆ కిడ్స్. చాలా ఈజీ పాత్‌లో ఉంది కదా! అలా ఎందుకెళ్ళాము అనంటే, అక్కడ క్లెన్జింగ్ జరగాల్సింది ఆ వేలో. అందుకని అంత స్టీప్ వేలో అలా వెళ్ళాము అనేది తర్వాత అర్థమైందనమాట. ఎవ్రీథింగ్ ఈవెన్ సేమ్ థింగ్ కసార్ దేవి ట్రిప్‌కి వెళ్ళినప్పుడు ఇక్కడ అన్నీ అంటారు. ఇది ఇక్కడే టెంపుల్ అంటారు. ప్రతిదీ చాలా హైక్ తోటి చాలా దూరము, నడక, హైక్ ఎక్కటము, దిగటము అవన్నీ ఇన్వాల్వ్ అయినాయన్నమాట. కసార్ దేవి కూడా చాలా మ్యాజికల్‌గా జరిగింది. ఆహ్, ఎంటైర్ అక్కడ ఆ హవన చేయటము కానీ, ఆ యోగిని ఆ పాప వచ్చి మాతో కూర్చొని చెయ్యటము. ఆహ్, మరలా మదన్ గారు వారెంత దివ్యమైన ఈ సోల్స్‌ని డివైన్ సోల్స్‌ని అక్కడ చాలా మందిని కలిసాము. మన గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్మ్, ఆహ్, చాలా గ్రేట్ సోల్స్. ఎ నాకు అర్థమైంది ఎంటైర్ ట్రిప్‌లో ఒక థింగ్ ఒక సూర్యగ్రహణము ఏదైనా గ్రహణం వచ్చినప్పుడు ఎంత ఇది ఉంటుంది గదా! ఒక డార్క్ క్లౌడ్స్ వచ్చినప్పుడు సూర్యుడిని ఎట్లా ఇలా చేసి పెడతాయి గదా! బ్రైట్‌నెస్ మనకు కనిపించదు. ఒకసారి దీదీతో కలిసి అంటే మనకి మెసేజెస్ అంత అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు దీన్నంతా పుట్టు ఇదంతా కలిపి ఏంటా నాకు ఈ ఛాలెంజెస్ అనుకుంటాము. లేకుంటే వి జస్ట్ గో బై ఇట్లా వెళ్తా ఉంటాము. ఏంటో తెలియని స్థితిలో కూడా వెళ్తా ఉంటాము. ఆవిడ తో కలిసి ఆవిడ ద్వారా మనకి హీలింగ్ జరిగి అవి అవి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మనకర్థమవుతుంది. ఆ క్లౌడ్స్ నుంచి కనుక ఆ గ్రహణము తొలగిన సూర్యుడు ఎలా ఉంటారో మన లైఫ్ పర్పసు అనేది అది చాలా బాగా అర్థమవుతుంది. ఇట్లా ఇలాంటి గురువులు మనకి మనము ఇలా వాళ్ళ గైడెన్స్‌లో వెళ్తా ఉన్నప్పుడు అనేది చాలా బాగా అర్థమయ్యి ఇట్ మేక్స్ ఎందుకంటే ఆ 'బాబాజీ కేవ్స్' ట్రిప్ ఇట్‌సెల్ఫ్ ఒక బిగ్ మూవీ తీయొచ్చు. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ యూ నో ఇదంతా ఈ డైరెక్టర్ బాబాజీ ఇంకా ఆల్ డివైన్స్ అంత డివైన్ సోల్స్‌ని మనం కనెక్ట్ అవ్వటం కూడా ఇదొక ఆహ్, బిగ్ మూవీ తీయొచ్చు. ఇది సస్పెన్స్, థ్రిల్లింగ్ అంతా ఉండే అంత అంత మంచి మంచి ఎక్స్‌పీరియన్సెస్ అలా జరిగినాయన్నమాట. చాలా షూర్ చాలా మంది ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ కాదు చేశారు లక్ష్మి. ఆల్ ద అప్పటి థింగ్స్. వరకు నువ్వేమో
హైదర్ ఖాన్ బాబా దగ్గరేమో నువ్వు నడవలేక నడవలేక నడిచి ఒక దిక్కున ఆగిపోయావు. అలాంటిది పాండవకోలి టప్ప 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 నడిచేసి అక్కడి నుంచి మళ్ళీ బాబాజీ కేసుకి టప్ప టప్ప దిగేసి ఆ, అసలు ఎట్లా అంటే నువ్వు ఏదో రన్నర్ లాగా టక 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 చేసేసావు. అది ఒకసారి షేర్ అవును. బన్నీ చేసుకోమా. ర్యాబిట్ హాపింగ్ చేసినట్టు హాపింగ్ చేసింది. యా యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఐఎమ్ కమింగ్ దేర్. ఎందుకంటే పాండుకోలి ఫస్ట్ మేము ప్లాన్ చేయకపోయినా కూడా మేము మిస్ అయ్యి ఆ ముందు రోజు మిస్ అయ్యి అనుకోకుండా బాబాజీ కేవ్స్ కి వెళ్ళాము. అదొక మూవీ సెట్టింగ్ లాగా అదంతా జరిగింది. అక్కడ కింద అవ్వగారిని కలవటం కానీ పైన నల్లి గారు పూర్తిగా ఆ దీంట్లో హెయిల్స్ లో అవి ఉంటాయి కదా, అవి వడగళ్ళు షవర్ వానలో షవర్ షవర్ తడుస్తా ఉంటే హెయిల్ షవర్ మా తోటి షవరింగ్ సెట్టింగ్ చేసి నాదేమో రిలాక్సింగ్ గా ఆ హెయిల్ షవర్స్ ని వాచ్ చేస్తా. ఫస్ట్ రెయిన్, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా బాబాజీ కేవ్స్ కి చాలా దగ్గరలో ఫైర్ పిట్, నేచురల్ ఫైర్ పిట్ అక్కడ ఉంది. దీది నేను తేజ్ ఒక మూవీ సెట్టింగ్ అది ఎంజాయ్ చేసామన్నమాట అక్కడ. వాళ్ళు చాలా ఆగిపోయారు, రాకుండా వాళ్ళు ఆగిపోయారు. నన్ను పుష్ చేస్తారు బాబాజీ, పంపించేశారు. వాళ్ళని అక్కడ ఆపేశారు. వాళ్ళకి ఆపేసి వాళ్ళకి చలిమంట. వాళ్ళు చలి చలిమంట అంటే వేశారు. మేమేమో రూమ్ లో ఇక్కడ నాకేం వడగళ్ళ వానతో క్లెన్జింగ్, అందుకని మిమ్మల్ని ఏమో మెడిటేషన్ ఏంటి అది కూడా ఏంటి జకూజీ ఇది జకూజీ కొంచెం అదే షేడ్ అనిపించింది. అక్కడ. చక్కగా డోలీలో చక్కగా కూర్చోబెట్టి పడుకోబెట్టి యా పైనుంచి వర్షము, వడగళ్ళు. ఇక్కడేమో నేనైతే తడవలేదు వర్షంలో. అక్కడ కొంచెము షేడ్ ఉందన్నమాట. అక్కడ దానిలో కొంచెం ఇది ఉంటుంది కదా, అది దానిలో తడవకుండా మేము అక్కడ కూర్చున్నాము. ఇదంతా ఈ బ్యూటిఫుల్ నేచర్ ని వాచ్ చేయటము. ఇక్కడేమో ఇంకా చలికి చలిమంట. కాదు లక్ష్మి, ఇవంతా మీరు ఇటు దారి నుంచి కిందకి రాలేదు కదా, వేరే సైడ్ నుంచి వచ్చారు కిందకి. అది వేరే విషయము. అది ఫస్ట్ డే. 2 టైమ్స్ వెళ్ళాము మేము. అన్‌ప్లాన్డ్ అదే 2 ఫస్ట్ టైమ్స్ డే రోజున వెళ్ళాము మనందరం బాబాజీ ఉన్నాం కేవ్స్‌కి. కదా. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే ఏమైందంటే పాండుకోలి కాదు అన్నారు. కదా, ఒక నిమిషం ఆగు. ఫస్ట్ డే ఆ! నువ్వు అక్కడ వర్షం మనకి హేల్ పడినాయి కదా, నువ్వు అక్కడ చలిమండి కలిసినావు కదా, అది నువ్వు అక్కడి నుంచి వేరే రూట్ నుంచి వచ్చారా కిందకి? లేదు, ఇదే అదే రూట్ రూట్ నుంచి నుంచి వచ్చాము. వచ్చారు. ఇదే రూట్. వేరే నుంచి ఇదే రూట్ వచ్చారా? నుంచి వచ్చాము. ఇదే రూట్ ఎందుకంటే నుంచి వచ్చాము. మేము బయలుదేరినప్పటికి మీరు బయలుదేరిపోయారా వర్షం తగ్గిన తర్వాత? వర్షం తగ్గినాక బయలుదేరాము. మీరు ముందే వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే చాలా మంది అక్కడ మెడిటేషన్ హాల్‌లో ఆగి ఆ మేము ఎక్స్‌పీరియన్సెస్ ఆగాము. మీరు తీసుకున్నారు గదా! అవును మేమేమో ఇక్కడ ఈ నేచర్‌లో ఉండిపోయామన్నమాట. అవును, ఆహ్, ఉండిపోయారు. అక్కడ తగ్గిన తర్వాత ఇటు ఆ! వచ్చేసారా మీరు? మేము అచ్చా. తర్వాత దిగి వచ్చేసాము ఆ రోజుకి. నెక్స్ట్ ఆహా. డే పాండుకోలి. పాండుకోలిలో ఏంటంటే అక్కడ లైక్ ట్రిప్ స్టార్ట్ అయినాక ఒక 10 స్టెప్స్ ఏసానేమో. 10, 15 స్టెప్స్ ఏసినాక ఆ రోజుకి ఉమ్, ఇక ఇది నా వల్ల కాదు. నేను ఉమ్, నడవలేను. అదేంటి ఇట్లా 10 స్టెప్స్ ఏసేసి అక్కడే స్టెప్ మొదలవ్వగానే ఆగి ఆగి ఎలా ఆగిపోగలను? ఇంకా బాబాజీ ఉమ్, మీరే తీసుకెళ్ళాలి. నాకు చాలా ఉమ్. ఏడుపొచ్చేసిందనమాట. మీరే ఎస్ ఎస్. తీసుకెళ్ళాలి. నేనైతే నడవలేనిది. ఆహ్, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పని నేను ఇది చేసుకున్నాను. ఇంకా ఫ్యూ మినిట్స్‌లో ఆ ఎనర్జీ ఎక్కడి నుంచొచ్చిందో తెలీదు. యాక్చువల్లీ నాకు ఆహ్, అంతకుముందు అంత పెద్దగా రిక్వెస్ట్ చేశానో లేదో గానీ, ఆ రోజు మాత్రం కంప్లీట్ సరెండర్. ఎందుకంటే ఆది కైలాష్‌లో ఎక్స్‌పీరియన్స్ అయింది గదా, నడవలేకపోవటము. ఐ నెవర్ థాట్ బిఫోర్ నేను అట్లా నడవలేకుండా, వెళ్ళలేకుండా ఉంటాను అని చెప్పని. కాకుంటే నాకు హైకింగ్ అది అంటే చిన్న చిన్న హైక్సే వెళ్తాం గదా యూజువల్‌గా. ఆ పెద్ద స్టీప్‌గా అట్లా ఎళ్ళటము అనేది నాట్ పాసిబుల్. మామూలుగా ఫ్లాట్ ఏరియాలో నడవమంటే నడుస్తాను. పాండుకోలి రియల్లీ ఛాలెంజింగ్ ఇది. నాకేమి ఇట్లా ఉండదనమాట. ఏదో ఫాస్ట్‌గా వెళ్దామని అట్లా కాదు. ఆ ఎనర్జీ నన్ను అట్లా పుష్ చేస్తా ఉంది. ఆగిపోతే ఇక్కడే ఆగిపోతానేమో అనే భయము. ఎనర్జీ ఉన్నప్పుడే వెళ్ళిపోవాలని మరలా ఫ్యూ టైమ్స్ ఆన్ ద వే బాబాజీని రిక్వెస్ట్ చేశాను. చేసుకుంటా వెళ్తా ఉన్నాననమాట. కింద వాళ్ళు ఆహ్, బ్యాకొచ్చే మాస్టర్సు వాళ్ళు పడుతున్నది కూడా చూస్తా ఉన్నాను. కాకుంటే నాదెలా ఉందంటే నేను ఆగిపోతే మరలా నడవలేను కదా, రీచ్ అవ్వాలి.
నాకంటే ముందు ఉజ్జుల గారు యాక్చువల్లీ ఏదో అంటారు కదా, అల్లు పెరగని సోల్జరు అన్నట్టు, అలా అనమాట. దీది సిస్టర్ సంగీతజీ, సంగీత. ఆవిడ వెళ్తా ఉన్నారు, మధ్య మధ్యలో ఆగుతా ఉన్నారు, నేను క్యాచప్ చేస్తా ఉన్నాను. వేరే స్వాతి గారు బాబున్నారు, అందరూ వస్తా ఉన్నారు. కాకుంటే ఆగకూడదు, వెళ్ళాలి వెళ్ళాలి, రీచ్ అవుట్ అవ్వాలి అనే ఇదనమాట. చాలా చాలా ఈజీగా ఎక్కగలిగామనమాట. ఆ తర్వాత అర్థమయ్యింది అక్కడ దీది ఉండి బాబాజీ వీళ్ళందరూ ఎనర్జీ పాస్ చేసి మన క్లియర్ చేస్తుంటేనే మనం ఎక్కగలిగాము. ఎందుకంటే అది డిఫికల్ట్ హైక్, చాలా 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 డిఫికల్ట్ హైక్. అక్కడ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ కూడా జరిగిందనమాట. ఈ నన్ను నేను అక్కడ కూర్చుని ఉన్నారు. ఉజ్జుల గారికి చాలా అసలు అదొక మూవీ సెట్టింగ్ పైకెళ్ళినాక. ఒకవైపు కొంతమంది ఒకళ్ళు చాలా అసలుకి మూవీలో ఏదో అన్‌స్టాపబుల్ గా ఇది చేస్తా ఉంటారు గదా! ఎమోషన్స్ ని ఫీల్ అవుతా ఉంటారు. అట్లా ఒకళ్ళు కూర్చొని ఉన్నారు. ఇంకొకళ్ళు ఇంకొకలాగా నన్నెవరో చెప్పారనమాట. ఉజ్జుల గారికి వేరే వాళ్ళు కనెక్ట్ అయ్యారనమాట. దేవి అట్లా కనెక్ట్ అయితే ఆవిడేదో మాట్లాడుతా ఉంటే నేను ఆ ఎదురుగా ఏదో ఆ రాయి మీద ఎనర్జీ ఉందని మీరో ఎవరో చెప్పారు. రాయి మీద కూర్చోమన్నారు. బిగ్ స్టోన్ ఉంది అక్కడ. కూర్చున్నాననమాట. కూర్చుంటే ఆ తర్వాత కళ్ళు మూసుకొని ఉన్నాను. ఆవిడ మెసేజ్ ఇస్తా అంటే వింటా ఉన్నాననమాట. లక్ష్మి గారు సడెన్ గా ఎక్కడి నుంచి వచ్చారో అంటే పక్కన చాలా చాలా మిరకల్స్ ఉన్నాయి. దీది తర్వాత ఆ ట్రిప్‌లో లక్ష్మి గారినే చూడాలి. అదొక మూవీలోనే ఎక్స్‌పీరియన్స్ చూసిన వాళ్ళు, ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళే ఆవిడ ట్రాన్స్‌ఫర్మేషన్ కానీ, ఆవిడ డివైన్స్ అన్ని దేవీలు ఆవిడ కనెక్ట్ అవ్వటం గాని, హనుమాన్ అందులో ఆవిడ కనెక్ట్ అవ్వటం కాదు, మనము చూడగలము. ఆ గాడ్ హనుమాన్ కనెక్ట్ అయ్యారా ఇప్పుడు? ఇంకొక గాడ్ కనెక్ట్ కాళికాదేవి కనెక్ట్ అయిందా? అవన్నీ చూడగలము. ఆవిడ చాలా అది స్పెషల్ మెమోరబుల్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. ఆవిడ నా మీద తల మీద, ఉజ్జుల గారి తల మీద ఎక్కడి నుంచి వచ్చారో చెయ్యి పెట్టేసి, మీ ఇద్దరికి ఏమంటారు? మీ ఇద్దరికి ఇట్లా పాస్ట్ రిలేషన్‌షిప్ ఉంది. మీరు ఒకళ్ళనొకళ్ళు ఫర్‌గివ్ చేసుకోవాలి. మీ ఇద్దరికి కర్మలు ఉన్నవి. ఫర్‌గివ్ చేసుకోండి ఇద్దరు అని చెప్పని గైడెన్స్ ఇవ్వటము. అలా అనుకోవటము, ఆ కర్మలు తొలగిపోవటము. మరలానేమో ఆ బిగ్ హవన్ చేస్తే మనకి దీది ఎట్లా ఇచ్చారు? ఇటువైపు అంతా గోల్డెన్ ఎనర్జీస్, గోల్డెన్ యుగము ఉంది. అటువైపేమో లైక్ నార్మల్ దిస్ వన్ ఎవ్రీథింగ్ ఈజ్ సో మ్యాజికల్. వన్ హ్యాస్ టు ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఇది ఊరికే చెప్తే వీళ్ళేదో చెప్పారులే అన్నట్టు ఉంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి, లేకుంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళకే ఇవి అర్థమవుతవి. లేకుంటే ఏంటో చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. ఇదంతా నిజమేనా అని ఎవరన్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే కదా ఇదన్నీ తెలిసేది. సో మచ్ అన్నమాట. అట్లా ప్రతిదీ లైక్ దట్. ఎవ్రీ ఎక్స్‌పీరియన్స్ కలిపి ఒక్కొక్కరు తెలుసుకొని కర్మలు క్లీన్ చేసుకొని కర్మలు బంధాన్ని రిజాల్వ్ చేసేసారు. ఫర్ ఈచ్ అదర్‌ని ఫర్‌గివ్ చేసుకొని ఇవన్నీ కూడా చాలా కూడా అవన్నీ కూడా రాసి పెట్టుకొని ఉండాలి. అప్పుడు అవన్నీ చాలా బాగా గుర్తున్నాయి. ఏంటా అనేది ఆ మెసేజ్‌లు ఫోన్‌లో రికార్డింగ్ గోల్డెన్ మెసేజెస్ అంటే వాళ్ళు ఇచ్చిన మెసేజెస్ కూడా ఒక పర్సన్ కాదు. ఆ తర్వాత నాకు క్రియాయోగా తీసుకోవాలి అని ఉండేది ఎందుకో. బాబాజీని కలవాలి అని అంటే నేనెప్పుడు అట్లా అనుకోలేదనమాట. ఎందుకంటే మనలోనే ఉన్నారు గదా! అందరిలోనే ఉన్నారు కదా! కాకుంటే మీ ద్వారా నేర్చుకొని నేను కూడా బాబాజీ మిమ్మల్ని కలవాలి అని ఆ తర్వాత యాక్చువల్లీ నేను అనుకున్నాననమాట. యాక్చువల్లీ నాకు చాలా థింగ్స్ తెలియదు మాస్టర్. ఎందుకంటే నేనేదో నాకంతగా ఏమీ తెలీదనమాట. కాకుంటే ఈ ఇట్లా మెసేజెస్ వచ్చినప్పుడు ఏదో ఒకటి పట్టుకుంటాను. అది కూడా మనకు టైం వచ్చినప్పుడే పట్టుకోగలమేమో. ఇట్లా అందరూ డివైన్ సోల్స్, వాయిస్ మాస్టర్స్ ఉంటే వాళ్ళ గైడెన్స్ నేను మనకు తెలియకపోయినా గూడా ఒకళ్ళు చెప్పింది
ఇలా వెళ్ళాలి, ఇలా చెయ్యాలి అనేది అంటే అలా ఉండేదన్నమాట. ఎనర్జీస్ తెలుస్తా ఉన్నవి అట్లానే గాని బాబాజీ ఇది అనేది వేరే వాళ్ళ ద్వారా జరిగింది. ఆ ఇంటరాక్షన్స్ కానీ, ఆ స్పర్శ కానీ వేరే వాళ్ళ ద్వారా జరిగింది. వారొచ్చి ప్రత్యేకంగా నన్ను టచ్ చేస్తారు. అదే ఫిజికల్ దీనిలో అంటే అలా కాదు. వేరే మీరు మీరు అందరిలో ఉన్నారని కదా! నాకిలాగు ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తున్నారు అనేది అర్థమైంది. ఆహ్, చాలా క్లెన్జింగ్ జరిగింది. చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే అన్నీ తెలియవు. మిస్టేక్స్ కూడా అవుతా ఉంటవి. ఇవన్నీ అక్కడ నేర్చుకోవడానికే చార్ధామ్ కదా యాత్ర మీకు వెళ్ళింది. ఎట్లా జరిగింది? చార్ధామ్ యాత్ర ఇది కేవ్స్ చేద్దాం. వరకు చార్ధామ్ అవును. ఇది యాత్రలో కేవ్స్ ఎట్లా వరకు. జరిగింది? ఐయామ్ గెట్టింగ్ దేర్ నౌ. ఇప్పుడు ఇది కేవ్స్ పార్ట్ అయింది. ఎవ్రీథింగ్ మ్యాజికల్ మిరకల్స్. ఇదొక మూవీ తీయాలి మాస్టర్స్. చేద్దాం. ఇవన్నీ. చేద్దాం. మీరే బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ నల్లి గారు. మనకి అది కూడా కాకుండా ఇచ్చారు గదా! వి డోంట్ నీడ్ టు వర్రీ ఆల్ దోస్ థింగ్స్ నౌ. ఇప్పుడు ఎందుకంటే అందరిని బాబాజీ అలా కనెక్ట్ అవుతున్నారు. మన పార్ట్ మనం చేస్తే చాలు. బడ్జెటా? ఇది వాళ్ళు ఇస్తా ఉంటారు. ఇది ఈ ట్రిప్‌లో ఒకటి తెలిసింది గనక ఏదో చిన్నప్పుడు ఏదో మూవీ చూసి ఏదో ఉంటుంది గదా! దే ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కృష్ణుడు ఇలా పెడితే ఇలానేనా పెట్టేది? ఇలా పెడితే వస్తుంది కదా ఆ చీర ఇలా వస్తా అట్లా ఉంటుంది కదా! అలా క్యాష్ ఫ్లో పెడతారు కూడా కదా! అట్లా వస్తా ఉంటుంది. క్యాష్ ఫ్లో బాబాజీ కూడా చేయలే అట్లా పెట్టుకోవచ్చు వస్తుంది. ఎంతవరకు. అభయహస్తం. క్యాష్‌లో అట్లా వస్తదుంటది. ఈ ట్రిప్‌లో ఏం చూసిందంటే దీది అందుకు ఇప్పుడు ఈ ట్రిప్‌లో యాక్చువల్లీ ఇంకొకటి ఇదొక్కటే లాస్ట్ థింగ్ మాస్టర్స్. అక్కడ సెకండ్ టైము పాండుకోలి నుంచి వేరే డిఫికల్ట్ రౌట్‌లో మేము కిందకొచ్చాము గదా! బాబాజీ కేవ్స్‌కి. నాకు ఎక్స్‌పీరియన్సెస్ కంటే ఏదైనా కొంచెం వస్తుందేమో కొంచెం అక్కడ ఇక్కడ. కాకుంటే ప్రాక్టికల్‌గా ఎక్కువ చూపిస్తున్నారు. అక్కడ ఒక చోట ఆ మెడిటేషన్ దగ్గర దగ్గర మేము కూర్చున్నామనమాట కొద్దిసేపు. ఎందుకో అక్కడ ఆగమన్నారు. అందరం కలిసి వెళ్దామని అట్లా. లేకుంటే నేను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతానని నన్ను ఆపారో ఏదో గాని. అక్కడ చూడాలి మాస్టర్స్. ఈ సోల్జర్స్ ఆళ్ళు పాండుకోలి వెళ్లారు. పాండుకోలి నుంచి మీరిక్కడ ఈ రౌట్‌లో రాలేరు అంటే పాండుకోలి నుంచి కిందకి దిగారనమాట. దిగి మరలా వాళ్ళు బస్‌లోనో ఇక్కడికి బాబాజీ కేవ్స్‌కి వేరే రౌట్‌లో ఎళ్తాం గదా! రెగ్యులర్ రౌట్‌లో. ఆ రౌట్‌లో వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఎలా పైకెక్కుతున్నారంటే వితౌట్ బాబాజీ ఇంటర్వెన్షన్ దే కాంట్ వాక్ లైక్ దట్. ఎవరమ్మా? వాళ్ళని వేరే మనము వాళ్ళా? చూస్తే రెగ్యులర్ లైఫ్‌లో వీళ్ళసలకి ఎక్కగలరా? ఒక పై అంతస్తు ఎక్కగలరా? ఎవరన్నా గూడా. ఐయామ్ నాట్ జడ్జింగ్. ఐయామ్ జస్ట్ చూడని వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అవ్వడం కోసం చెప్తున్నానన్నమాట. 1, 2 అంతస్తులు ఎక్కమంటేనే మనం ఎక్కలేం. నేనే చాలా కష్టపడతానన్నమాట. 4 సార్లు ఎక్కి దిగంటే, 2 సార్లు ఎక్కి దిగి అంటేనే చాలా కష్టము. అలాంటిది ఆ ఏజ్ కానీ ఆహ్, 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 ఆ ఫిజికల్ బాడీ కానీ విత్ దిస్ ఏజ్ ఆర్ విత్ దిస్ ఫిజికల్ బాడీ వి కాంట్ ఏబుల్ టు డూ దట్ వితౌట్ బాబాజీ పుల్లింగ్ ఫ్రమ్ ద టాప్. అలాగనమాట. ఎన్‌హెచ్ఎస్ పాస్ ఎవ్రి చేస్తే ఒక్కళ్ళు కదా! ఒక సోల్జర్స్ లాగా అసలకి మార్చింగ్. అసలకి ఆయన పుల్ చేశారు అలాగు. మై గాడ్! థట్ ఈస్ అన్‌ఫర్గెటబుల్ సీన్ మాస్టర్స్. ఆళ్ళని చూస్తే వీళ్ళు ఎక్కగలరా? ఎట్లా ఉంటారు అసలకి అనేది దానికి ఆ ఫాస్ట్‌గా వాళ్ళు వెళ్ళేదానికి వాళ్ళ డిటర్మినేషను బాబాజీ ఎట్లా పుల్ చేశారు అనేది. కొంతమంది మాస్టర్స్ ఆ రోజు ఎక్కారు, దిగారు కదా! సేమ్ పీపుల్ నెక్స్ట్ డే కూడా వెళ్ళేసి వచ్చేసారు. ఎవ్రీథింగ్. అనదర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ప్లాన్డ్ ట్రిప్స్ కదా! మేమక్కడ ఉన్నప్పుడు లాస్ట్ డేలో బాబాజీ కేవ్స్ అరౌండు అక్కడ ఒక టెంపుల్‌కి తీసుకెళ్ళటము బాబాజీ. అది కూడా ఒక పొలాల్లో అట్లాగు. ఆ టెంపుల్‌లో అమ్మవారికి అంటే కులదేవతని వాళ్ళు టేక్ కేర్ చేయకపోతుంటే ఎలా హీలింగ్ జరిగింది టెంపుల్‌లో. దీది బాడీ మీదకి ఎలా వచ్చారు? ఒకళ్ళని ఎలా హీల్ చేసుకున్నారు? దీది, లక్ష్మి గారు, స్వాతిజీకి ఎట్లా హీలింగ్ జరిగింది ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటారేమో అన్‌ఫర్గెటబుల్ అన్నమాట. ఆ రౌటు ఇప్పుడు దీది తీసుకువెళ్ళేవి త్రూ దీది మనం వెళ్ళే ప్లేసెస్ సునీతాదేవి గారు దీది అంటే వెళ్ళే ప్లేసెస్
ఆవిడ వాక్ చేసే పాత్, ఆవిడ చేయించే పనులు, అవన్నీ కూడా బిగ్ పర్పస్ ఉన్నాయి మాస్టర్స్ బిహైండ్. ఏదన్నా అంతా కొంచెము బాబాజీ చెప్పటమే అది. బాబాజీ అవునవును. కమ్యూనికేషన్. బాబాజీ, ఆల్ ద డివైన్స్ గైడెన్స్, శివ్‌జీ వీళ్ళ గైడెన్స్ తోని ఇవన్నీ జరుగుతున్నవి. ఏదన్నా కూడా ఒక ప్రకృతికి, ఒక మదర్ ఎర్త్ కానీ, మనము ఒక 1% చేస్తామేమో, 99% ఆ మంచి అనేది మనకు జరుగుతుంది. మనం ఏదో కావాలి, నాకు మంచి జరగాలని కాదు. మనకి ఇన్నర్ నుంచి ఎప్పుడొచ్చినప్పుడు ఈ పనులన్నీ కూడా, అవన్నీ కూడా మన ఇవన్నీ క్లెన్స్ అవుతున్నవి. మనవి క్లియర్ అవుతున్నవి. మన బ్లాక్స్. ఎట్ సేమ్ టైము ఇక్కడ యూనివర్స్‌కి కావాల్సిన వర్క్ కూడా మనతో చేపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మనది కూడా పుణ్యం, పురుషార్థము 2 అవుతున్నాయన్నమాట. ఈ ఈ ఆథెంటిక్ లైట్ సెంటర్‌లో చేసే ఈ ట్రిప్స్ కండక్ట్ చేసే ఇవన్నీ కూడా దాని వెనక ఒక బిగ్ పర్పస్ ఉందనేది మాత్రము హ్మ్. చాలా చాలా బాగా అర్థమవుతా ఉంది. అందరికీ అర్థమవుతా ఉంది కదా! అన్నీ ఒకేసారి తెలియకపోవచ్చు. వన్ స్టెప్ ఎట్ ఎ టైము ఇవన్నీ చాలా బాగా క్లియర్ అవుతా ఉన్నవి. అవును. ఇక్కడ చాలా డివైన్ సోల్స్‌ని కలిసాము. మ్యాజికల్ ఎక్స్‌పీరియన్సెస్ అయినవి. బాబాజీ కేవ్స్‌లో అదొక పెద్ద అరౌండ్ బాబాజీ కేవ్స్ ట్రిప్పు. చార్ధామ్ యాత్ర అది డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ అంటే మ్యాజికల్ పీపుల్ సంగతి తెలియలేదు అక్కడ. మిరకిల్స్ మాత్రం తప్పకుండా జరిగినవి. ఆహ్, షేర్ చేయి. ఇంకో 2 మిరాకిల్స్. ఏం 1, జరిగినాయి? 2 షేర్ చేస్తాను మాస్టర్స్. ఆ! యమునోత్రి ట్రిప్పు నాకు చాలా కష్టమైందనమాట వెళ్ళటము. నాకు ప్రాపర్ షూస్ కూడా లేదు. ఎందుకంటే అవన్నీ ఆహ్, అక్కడ మర్చిపోయి వచ్చారు. హరిద్వార్‌లో. హరిద్వార్‌లో. హరిద్వార్‌లో హరిద్వార్‌లో మర్చిపోయి వచ్చారు. హరిద్వార్‌లో అక్కడ స్నానం చేసి కొన్ని వదిలేయాలి గదా! మేము కొన్ని కావాలని వదిలేసాము. కొన్నేమో అలా తీసుకున్నారు. మాకు బై ఫోర్స్ తెలియకుండానే తీసుకున్నారు. వదిలివేయపడ్డాయన్నమాట. అది అవన్నీ గుడ్ థింగ్స్. అప్పుడు తెలియలేదు. ఇంత ప్లాన్ చేసి, ఇంత ఇదిగా రీసెర్చ్ చేసి షూస్ కొన్నానే, అది కొన్నానే నాకు చాలా బాగా ఉపయోగపడతాయనుకున్నాను. నేను రియల్లీ వచ్చినప్పుడు ఈ హైకింగ్స్‌కి అవి లేవు నా దగ్గర. ఎందుకంటే ఏదో అనుకుంటాము. ఇదంతా మనం ప్లాన్ చేస్తే అయ్యింది కాదు. ఇవి ఇలా హ్మ్, మనము తీసుకెళ్ళబడ్డాము. ఒక డివైన్ ఫోర్స్ మననలా నడిపించబడే అనే దానికి మనం ప్లాన్ చేసినట్టు అవ్వదు. డిఫరెంట్‌గా అయింది. అంతకంటే అద్భుతంగా అయింది. మనం ప్లాన్ చేసిన దానికంటే, మనం ప్లాన్ చేసిన దానిలో బోలెడన్ని ఆటంకులు రావచ్చు. ఆగిపోవచ్చు. అసలక్కడికి చేరలేకపోవచ్చు. ఏదన్నా కావచ్చు. ఎందుకంటే అన్నిటికి పాజిబిలిటీ ఉంది. నాకే అనుకోవచ్చు. ఏమీ ఏ లేకుండా ఎలా వెళ్ళాము అనేది అది పెద్ద మిరకిల్ మాస్టర్స్. కాదు. హ్మ్. నేను ఇక్కడ ఒకటి షేర్ చేసుకుంటాను మీతోటి. తను షూస్ వదిలేసింది. మర్చిపోయింది. అంటే తనకి ప్యాకింగ్‌లో చేసి వచ్చేసి వర్షం పడుతుంది. అందరూ హడావిడిగా ఎళ్ళిపోయాము. కొంతమంది అక్కడ ఆగిపోయి వెనక్కెళ్ళిపోయారు. అలా ఎళ్ళిపోయిన దాంట్లో సుఖవిందరు తిన షూస్‌ని ఫోటో పెట్టింది. ఇదెవరో మర్చిపోయారని. తను చూసుకోలేదు. చూసుకున్నాక తను గుర్తుపట్టలేదు. తన షూస్ అని. 2 అయితే పెయిర్స్. నేను 2 అటెన్షన్ పే పెయిర్స్ చేయలేదు. నా ఫోన్ పని చేయట్లేదు. నేను అటెన్షన్ పే చేయట్లేదు. నా పే షూస్ నేను చేయలేదు. జాగ్రత్తగా ప్యాక్ చేసుకున్నాను ట్రిప్‌కి. అది నా ఆ! ఒపీనియన్. సో, ఏంది తను సుఖేంద్ర ఢిల్లీలో ఉంటదనమాట. సో, తనేం చేసింది, సరే అయితే ఫోటో పెట్టింది. పాపం తను వదలలేక పట్టుకెళ్ళింది. ఎవరిదో మర్చిపోయారు మనోళ్ళే, ఇచ్చేద్దామని. పట్టుకెళ్ళింది. అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే దిగిన రోజున గుర్తుకొచ్చింది దానికి షూజు. నా షూజ్ ఏది? నా షూజ్ ఏది? అనంటే, "అరే! ఫోటోలో ఎవరో పెట్టారు కదా! షూజ్ అదే షూజా చూసుకో" అంటే, "అదే షూజ్." "ఆ! ఇది నాది షూజా" అంది. అయితే నా షూస్ అని చెప్పేసనంటే ఎవరి దగ్గరుంది? ఓకే. సుఖేందర్ పెట్టింది. సుఖేందర్‌కి కాల్ చేసాం. సుఖేందర్ అది తన షూసు మెసేజ్ పెట్టింది. నాకు ఆ షూస్ పెట్టండి. నేను ఢిల్లీ వచ్చినప్పుడు తీసుకుంటానని. అయితే ఏమైంది? సో, నెక్స్ట్ డే ఫోన్ చేసాం సుఖేందర్‌కి. చేస్తే తనంది, "అయ్యో! ఆ షూస్ నేను బయట పెట్టాను. షూస్ లోపలికి తీసుకురాదామని బయట పెట్టాను. కానీ ఎవరో పట్టుకెళ్ళిపోయారు" అంది. చూడండి. అది చూడు యూనివర్సు అది అదే. తన ఆ! దగ్గర తనొకటి వదిలేసింది. ఇంక తనకి అందదు. అందదు. అక్కడ, అక్కడ ఢిల్లీ తీసుకెళ్ళటం అండి. ఢిల్లీ నుంచి అక్కడ పట్టుకెళ్ళిపోవటం ఏంటి? తినకి హ్మ్. అందకుండా తినేమనుకుని తను పోస్ట్ చెయ్యి వీళ్ళు ఎవరో బెంగుళూరు వెళ్తుంది. వాళ్ళకి పోస్ట్ చేసామని చెప్తది చెప్దాం అనుకున్నా.
అలాంటిది తనకి వదిలేయటం అంటే ఇదే అంటారు చూడు, మనం ఒకటి వదిలేస్తాము ఇంకా అర్పించేస్తామంటే ఇంకా దాని నుంచి ఆశ వదులుకోవాలి. అదే యాక్చువల్లీ ఒక లెసన్ మనకి. లెసన్ అట్లా అండి. కాదు. ఆ షూ కొనక ముందు అంటే ఈ రీసెర్చ్ చేసేప్పుడు నాకు ఒక ఫీలింగ్ అన్నమాట. అక్కడ ఎండగా ఉంది. నాకు ఆ షూస్ వేడిగా ఉండకూడదు. నా ఫీట్ కి వర్షంలో తడవకూడదు. అన్ని వెల్ ప్లాన్డ్ చేసుకొని అవి కొంటే ఐ ప్లాన్డ్ వెల్ అన్నట్టు ఉండేది. ఈ షూస్ తో కాదు, నువ్వు షూస్ లేకుండా కూడా నువ్వు ఎక్కగలవు. ఏదో ఆర్డినరీ ఇది అసలు కాళ్ళకి చెప్పులు ఉంటే చాలు. చెప్పులు అది లేకపోయినా నీకు లెసన్. నడవచ్చేమో మాస్టర్స్, అది అది నీకు చెప్పులు లెసన్. లేకపోయినా నడవచ్చు. అది కాదు విషయము. ఇది ఎలా అనేది మనము ఈ షూ మీద డిపెండ్ అయి ఉండటము, ఇంకొక దాని మీద డిపెండ్ అయి ఉండటము అలా కాదు. డివైన్ ఎలా మన తీసుకెళ్ళి అనేది నన్ను ఎలా నడిపించారు అనే దానికి ఈ ఫిజికల్ మైండ్ తో కొన్ని ఆలోచిస్తాము కొన్నిసార్లు. ఎందుకంటే వెల్ ప్లాన్డ్ అనుకుంటాం, నథింగ్ ప్లాన్డ్. అన్ని ప్లాన్ చేసి తీసుకున్నాం కానీ నేను ప్లాన్ చేసిన ఏ వర్కౌట్ అవ్వలేదు. నా ట్రెక్కింగ్ పోల్స్ కావచ్చు, నా గోటెక్స్ షూస్ కావచ్చు, ఆమ్, అన్ని కూడా గుడ్ డీల్స్ చూసి కొనటం కావచ్చు. సరే ఇది ఏది చెప్పు, నువ్వు వర్కౌట్ కాదు. ఎక్స్పీరియన్స్ అక్కడ నీ మిరాకిల్ చెప్పు. కేదార్నాథ్ లో అక్కడ మిరాకిల్. యమునోత్రి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం అయింది అనమాట. యమునోత్రి వెళ్ళేప్పుడు ఆ షూస్ ఏదో అక్కడ రోడ్ సైడ్ అక్కడ టెంట్ లో పెట్టి చూసుకొని వేసుకొని వెళ్ళటం స్టార్ట్ చేశాను. ఆమ్, చాలా కష్టమైంది. వన్ స్టెప్ ఎట్ ఏ టైం. మరలా బాబాజీని ఇట్లాగే ప్లీజ్ గైడ్ చేయండి నన్ను. నాకు చాలా కష్టం అనిపించింది. చాలా స్టీప్ అన్నమాట. అని అనుకున్నాక వన్ స్టెప్ ఎట్ ఏ టైం వెళ్ళాము. అక్కడంతా బాగా అయ్యింది. అనుకున్నట్టు ఆ స్నానాలు అవన్నీ, ఆ హాట్ వాటర్, బాయిలింగ్ వాటర్ టచ్ చేయలేకపోయాం. కానీ ఎక్కువ ఇదిగా కొంచెం ఏదో చేసాము. కాకుంటే నాకు అలాగ మాస్టర్స్ మెసేజ్ కూడా వచ్చింది. ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఇక్కడ అన్ని టెంపుల్లో ఉన్న వాళ్ళని చూడటము చేయటం అట్లా కాదు. మీ కర్మలు ఈ అన్ని క్లెన్స్ చేసుకోవాలంటే ఈ ఎక్కటములోనే, ఈ స్టెప్స్ ఎక్కి ఈ ఈ ఈ హై ఇటు వెళ్ళటమే ఇవన్నీ జన్మ జన్మల కర్మలు ఆమ్, ఇది చేసుకునేటానికి ఇది ఒక అవకాశము. అక్కడే నేను నడవలేను, దీన్ని తీసుకుందాము అనిపించింది అనమాట. ఈ హెల్ప్ ఉంది కదా, ఈ డోలీ అలాంటివి తీసుకుందాం అనిపించింది. ఇంకొంచెం దూరంలో అని పుష్ చేసుకుంటా వెళ్ళాను. వెళ్ళేప్పుడు చాలా కష్టమైంది. హైక్ ఎక్కేప్పుడు అదేమో వర్షం పడింది. నా షూస్ అన్ని ముద్దయిపోయినవి. ఎట్లానా కానీ కిందకి ఫాస్ట్ గా వెళ్ళి నేను ఇంకో షూస్ కొనుక్కోవాలి. ఎందుకంటే మొత్తం తడిచిపోయి ఉన్నాయి కదా. కిందకి వెళ్ళేప్పుడు అసలు అలుపు తెరవలేదు మాస్టర్స్. నేను ఎందుకంటే ముందు వెళ్ళాలి, అందరితో వెళ్తే టైం ఉండదు. నేను షూస్ షాపింగ్ చేసుకోవాలని అసలుకి లిటరల్లీ రన్నింగ్ అసలు అలసట తెలియలేదు. అతి కష్టం మీద పైకెక్కానా. ఆ అలసట అంతా ఎలా పోయిందో వితౌట్ దిస్ వన్ మాత్రము. అక్కడ ఉండి నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా. అందుకని నాకు అసలు లిటరలీ రన్నింగ్ కిందకు వచ్చేసి షాపింగ్ చేశాను. అదంతా అయిందనమాట. షూస్, క్లోదింగ్, అందుకంటే టైం ఉంది. తెలియలేదు. ముందే అక్కడ వెళ్ళిపోయాను, మా గ్రూప్ మిస్ అయ్యాను. అక్కడ అదంతా అయింది. చాలా బాగా అనిపించింది. అంత కష్టమై పైకెక్కాను, ఇంత ఈజీగా ఎలా కిందకి అసలు లిటరలీ రన్నింగ్ కిందకి వచ్చేసాను. ఆ రోజు అయిపోయింది. ఇది గంగోత్రి లాంటి ప్లేసెస్ వాటికి హైకింగ్ లేకపోయినా కూడా, పైకి వెళ్ళక్కర్లేకపోయినా కూడా వాక్ అంతా కూడా చాలా చాలా దూరాలు కష్టంగా ఉందన్నమాట. పోల్స్ ట్రెక్కింగ్ లేకుండా, ఒక ఆధారం లేకుండా అయితే వెళ్ళకూడదు అనిపించింది. కేదార్నాథ్ ట్రిప్ అది కూడా అది కేదార్నాథ్ నేను ముందే తీసుకుందామా అనుకున్నాను హెల్ప్. లేకుంటే ఇలా అన్నారు కదా, మన కర్మలు జనరేషన్స్ కర్మలు ఇదవుతాయి అన్నారు కదా. ఓకే, అక్కడ చూద్దాము మధ్యలో. నాకు యమునోత్రి కష్టమైంది, చాలా స్టీప్ ఉంది. కేదార్నాథ్ అంత స్టీప్ కాదు అని అన్నారు. దూరం ఉంది కానీ స్టీప్ కాదన్నారు. ఓకే, నడిచినంత వరకు నడిచి ఆ తర్వాత ఇది హెల్ప్ తీసుకుందాం. ఎందుకంటే డోలీ వాళ్ళందరూ మధ్యలో కూడా అవైలబుల్ అన్నమాట ఇక్కడ అనుకున్నాను. ముందు రోజు యమునోత్రిలో కూడా ఆ హార్స్లు అవి ఇవి పుష్ చేసుకుంటా వస్తే అది వెళ్ళటము దారి ఒకటే కదా, అందరికి చాలా కంజెస్టెడ్ గా ఉంది. కేదార్నాథ్ లో ఇంకా కంజెస్టెడ్ అనిపించింది అనమాట. మా గ్రూప్ తోనే కలిసి వెళ్ళాను. కాకుంటే
అర్లీగా ట్రిప్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే స్ప్లిట్ అయ్యాను నేను. ఎందుకంటే నేనేమో ఆగుకుంటా వెళ్దాము. హార్సెస్ అది పుష్ చేస్తా ఉన్నాయి కదా! పీపుల్ అదంతా చాలా కష్టంగా ఉంది డోలీ వాళ్ళతోటని ఆగిపోయి ఉన్నాను. నా ఫీలింగ్ ఏంటంటే మా గ్రూప్ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు అని చెప్పానని. ఆహ్, వాళ్ళు యాక్చువల్లీ ఇంకా వేరే మాస్టర్స్‌తో కూడా కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళు ముందెళ్ళిపోయారు అని చెప్పారన్నమాట. ఈ డోలీలో వెళ్ళే వాళ్ళతోటి మన గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళన్నారు ముందు వెళ్ళిపోయారంటే వాళ్ళు మా గ్రూప్‌ని ఎట్లైనా కూడా రీచ్ అవ్వాలి అని చెప్పని నేను. ఆహ్, యాక్చువల్లీ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్ అడుగు పడుతుందా ఎక్కువ సేపయితే కూర్చోలేదు. కూర్చుంటే మరలా నడవలేనేమో అనే ఇది. అలా వేసుకుంటా వెళ్ళాననమాట. నా ఫోన్ మా గ్రూప్‌కి కనెక్ట్ అవ్వటం లేదు. ఆహ్, మెసేజ్‌లోనే ఆహ్, చాలా చాలా డోలీ హెల్పర్స్ వాళ్ళందరూ వెళ్లారు. ఆ తర్వాత నేనెళ్ళాను. మా గ్రూప్ వాళ్ళు ఇంకా రాలేదనమాట. వేరే నడిచేవాళ్ళు, హైకింగ్ చేసేవాళ్ళు. హ్మ్. చాలా బాగా అయింది. కాకుంటే వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. చాలా, చాలా, చాలా అలసటతోటి వెళ్ళాననమాట. ఆహ్, చాలా కాకుంటే వితౌట్ ది గైడెన్స్ మాత్రము వెళ్ళటం ఇంపాసిబుల్. ఈ రోజు కూడా నేను అనుకుంటాను. ఎలా అయినాయి నా ద్వారా ఇవన్నీ? మేమసలకి ఈ పైన ఉంటే ఒక ఫ్లోర్ పైనుంటాయి గదా! సహజంగా బెడ్‌రూమ్స్ అవి. అట్లా ఉంటే నడవటం నాకు కష్టం అని చెప్పని 1 లెవెల్‌లో తీసుకున్నామనమాట ఇల్లు. అలాంటిది హౌ ఇట్ ఈస్ లైక్ 15, 20 ఇయర్స్ అగో విషయము. అప్పుడే నాకు కష్టంగా ఉండేదనమాట. ఈ హైకింగ్‌లు అలా అనేది కొంచెము ఈ అలాంటిది నువ్వు ఫీట్‌లో. 13 అలాంటిది నేను ఇలా కిలోమీటర్సా? ఎలా వెళ్ళి వచ్చాను అనేది ఒక మిరకిల్ అన్నమాట. 13 అదే కిలోమీటర్సా? మాస్టర్స్ చాలా కేదార్‌నాథ్? అది ట్రిప్ వచ్చేప్పుడేమో 1 మినిట్‌లో ఫినిష్ చేస్తాను. ట్రిప్ వచ్చేటప్పుడు ఏమైందంటే, నేను యమునోత్రిలో చాలా జంప్ చేసుకుంటా వచ్చాను గదా! కిందకి జస్ట్ జంపింగ్ అండ్ కమింగ్ అట్లాగే వస్తాను అని అనుకున్నానన్నమాట. కాపోతే గ్రూప్‌తో ఉండాలి. ఎందుకంటే వాళ్ళని వదిలేసి అట్లా అన్‌ఇంటెన్షన్‌గా అలా వెళ్ళాను. అలా వెళ్ళ తీసుకువెళ్ళబడింది గదా! వచ్చేటప్పుడు ఇలా వద్దాము అని అనుకున్నాము. ఆహ్, కాకుంటే చివరిలో స్ప్లిట్ అవ్వాల్సే వచ్చింది. వచ్చేప్పుడు దిగడం చాలా కష్టం అనిపించింది. యూజువల్లీ హైక్ ఎక్కడం కష్టం గదా! దిగడం కూడా అంతకంటే ఎక్కువ కష్టము అనిపించిందనమాట. మిడ్‌నైట్‌కి అట్లా చేరాము వెనకకి నెక్స్ట్ డే. ఎవ్రీ స్టెప్ ఈస్ వెరీ మిరక్యులస్. ఆహ్, అక్కడ అక్కడ కాలభైరవ లక్ష్మి గారికి కాలభైరవ టెంపుల్ దగ్గర లక్ష్మి గారికి కాలభైరవుడు కనెక్ట్ అయ్యి ఆహ్, ఎట్లా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఎవ్రీ స్టెప్ ఈస్ వెరీ మిరక్యులస్ మాస్టర్స్. ఆహ్, చాలా అందరికి వండర్‌ఫుల్ జరిగిన ట్రిప్. ట్రాన్స్‌ఫర్మేషన్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ వన్ ట్రిప్. హాస్ టు అందరికి ఎక్స్‌పీరియన్స్ జరిగిన దిస్. ట్రాన్స్‌ఫర్మేషన్ బాబాజీ ఏంటి అందరి దగ్గర ఉన్నారు. ఇది అవును. బాబాజీ అనేది ఒక్క అవును. అవును. ఇమేజ్ తోటి కాదు. అట్ ఏ అవును. టైమ్ అందరి దగ్గర ఉన్నారు. అందరితోటి నడిపించారు. అందరిలో ఉన్నారు. దగ్గర కూడా కాదు. అవును. అందరిలో ఉన్నారు. ఆయనకి ఎవ్వరికి ఏది అవసరమో అది క్లీన్ చేసుకుంటూ, అది హ్మ్. దాని బ్లాకేజెస్ తీస్తూ, వాళ్ళకి సహాయం చేస్తూ నడిపించారు. అది నాకు దాంతో బాగా పాటు అర్థమైంది ట్రిప్ ఏంటంటే మొత్తం సునీతమ్మ ఎవరికి ఏ హీలింగ్ జరగాలో ఆవిడ చేస్తానే ఉందన్నమాట. ఆ! ఆ అది బస్సుల్లో కరెక్ట్. గాని, ఎక్కేటప్పుడు గాని ఆవిడ వాస్ ఆవిడ వెరీ నైస్. అనుకుంటా యాక్చువల్లీ అవును. ట్రిప్‌కి వెళ్ళి శారదాంబ అవన్నీ ట్రిప్స్‌కి వెళ్ళి వచ్చి కూర్చుంటాం కదా! ఒక్క అడుగు కూడా పడదు. మన ద్ ఏ అంటే నెక్స్ట్ డే వెళ్ళటానికి కూడా నా ద్వారా ఒక్క అడుగు కూడా పడదు. అందరూ మాస్టర్స్ వెరీ టైర్డ్ అయ్యి ఉన్నారు కదా! ఎక్కడికి అక్కడ ఈ ఈ క్లెన్సింగ్, ఆ హీలింగ్ అసలు ఆవిడ జరగబట్టే నిద్ర హీలింగు, లేకుండా ఎనర్జీస్ జరగబట్టే పాస్ మేము ఇవన్నీ చేయటం గానీ, చేయగలిగాము. ఇంకా అందరిని చూసుకునేవారు. ఎవ్వరికి ఎక్కడ ఎలాగుంది, ఎవరికి బ్యాటరీ డౌన్ ఉంది అనగానే అవును. ఎనర్జీస్ పాస్ చేసేవారు. అంటే అవును. కొంతమందికి అర్థమయ్యేది. నాకు ఎనర్జీస్ ఫ్లో తెలిసిపోతది కాబట్టి నాకర్థమైపోయేది. ఓహో! ఈమె మనకి చార్జ్ చేసేస్తుందిప్పుడు. ఆహ్, ఎప్పుడు పడితే అప్పుడు డిన్నర్ టైమ్‌లో చూసుకునేది, లేకపోతే బస్‌లో ఒక బస్ నుంచి ఇంకో బస్‌కెళ్ళి వాళ్ళని చూసుకునేది, మళ్ళీ ఈ బస్‌కొచ్చి వీళ్ళని ఎంటర్‌టైన్ చేసేది, వీళ్ళని చూసుకునేది, మళ్ళీ హోటల్స్‌లో ఎవరికి ఏం ఫెసిలిటీస్ లేవు అనేది వెళ్ళి హ్మ్. కూడా తను
ప్రతీది ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతోటి ఎట్లా అనిపించిందంటే అక్కడ కూడా నిద్ర లేకుండా తను తెల్లవార్లు కూర్చుని హీలింగ్స్ లోనే కూర్చునేవారు. అసలు తెల్లవార్లు Actually, masters, ఆ, దీది అంత హీల్ చేయబట్టే ఇంత ఇదిగా వెళ్ళగలిగాము. ఏవైనా ఆ, కూడా ఇంకా చాలా చాలా మిరకల్స్ ఉన్నవి. అదేదన్నా మన బాడీలో 1% జరుగుంటే, ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద గ్రూప్ లో 1% జరుగుంటే 99% ఆవిడ ద్వారా ఇవన్నీ వెళ్ళిపోయినాయి. కాకుంటే చూడటానికి ఎలా ఉంటారు? ఒక బ్యూటిఫుల్ డివైన్ మోడల్ లాగా ఉంటారు. ఏంజల్ ఒక హీరోయిన్ లాగా ఏంజల్ ఉంటారు. కాకుంటే మోడల్ ఆవిడలో కానీ ఉన్న ఏంజల్ స్ట్రెంగ్త్ గాడ్ ఎంతో మంది హీలర్స్ ఉండుంటారు. ఎంతో మంది హీలర్స్ ఉండుంటారు కానీ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ హీలింగ్ టెక్నిక్ షీ యూజెస్ దట్ ఐ హ్యావ్ సీన్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ లైఫ్ టైంలో వెరీ బ్లెస్డ్ టు మీట్ హర్ అండ్ yes, చాలా definitely. చాలా చాలా అసలుకి డిఫరెంట్ అన్నమాట ఇది. అవునమ్మా చాలా మంది హీలర్స్ ను కలిసాము చూసాం కానీ దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ టెక్నిక్ బాబాజీ చేయించటం ఆవిడతోటి. అది ఆ పెయిన్ ఆవిడ తీసుకుని మళ్ళీ అట్ ద సేమ్ టైం ఆవిడ ఆ ఎనర్జీస్ ని ట్రాన్స్మ్యూట్ చేసుకోవటం యూనో అది ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకే సాధ్యమైద్ది అనమాట. చాలా మంది హీలర్స్ ఉండారు, మనం యూట్యూబ్లో చూస్తాము, కలిసాము, ఉండారు. బట్ ఎట్ సర్టన్ లెవెల్ దే విల్ స్టాప్ ఇట్ అనమాట. వాళ్ళంతా ఒక లెవెల్లో ఆపేస్తారు. కానీ ఇక్కడంతా డిఫరెంట్ అన్నమాట. ఆవిడి స్వాతి Different. చెప్పింది చూడండి లో నళిని చెప్పే గారు. కన్నా ఒక గురువు ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు తీసుకుని పెయిన్ తీసుకుని వాళ్ళు క్లెయిమ్ చేస్తారని అది నేను ఆవిడ దగ్గర చూసాను. మన ఏమైనా Actually, ప్రాబ్లమ్స్ తోటి వెళ్తే ఆ ప్రాబ్లం ఆమె తీసుకుని ఆమె అవును మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో అందుకని ఆవిడ మన నుంచి మనకేమి ప్రాబ్లం పోతుంది. కానీ అవును మన అవును. కర్మ మనం తీసుకోవటానికి ఆ స్థితికి వెళ్ళటానికి చాలా కష్టం. సామాన్యులతోటి అది కాదు. బాబాజీ గారు లాంటి గురువులు చేయగలిగారు. ఆయన ఈవిని పంపించారు భూమి మీద కనిపించింది నాకైతే. అట్లాంటిది ఉందరా బాబు, కర్మ రిలీజ్ చేసుకోవటం, ప్యాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లోకి తీసుకెళ్ళి మనల్ని హిప్నోసిస్ ద్వారా ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోయి మన ట్రామాని రిలీజ్ చేయటం ఒకటి. ఆ ఆ ట్రామ్ ఆ ఆ ట్రాన్స్ లోకి వెళ్ళలేని నాలాంటి వాళ్ళకి ఏంటంటే బాబాజీ ఇట్లాంటి వెసల్ని భూమి మీదకి పంపించారు. సో అది చాలా చాలా అంటే అసలుకి వర్డ్స్ లో చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. నమ్మకం అందులో లేదు. ఇంకొకటి చెప్పండి. మాస్టర్స్, నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను, ఈ టర్మినాలజీ మనం యూట్యూబ్ లో చూస్తాం కదా, లేకుంటే వాళ్ళు ఇది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఇది ఇంకొకటి అని ఆవిడేమి చెప్పరు. ఆవిడేమి అవును అవును. చెప్పకుండానే ఇవన్నీ మనకి మనకి ఆవిడ ద్వారా మనకి జరగబడుతున్నాయి. సైలెంట్ గా రిలీజ్ అయిపోతాయి, సైలెంట్ ఆవిడ గా ద్వారా చేసి. మనకి జరగబడుతున్నవి. ఎస్ ఎస్. కొంతమంది మాస్టర్స్ ట్రిప్ లో నేను చూశాను, అసలు ఏమైపోతుంది వీళ్ళకి చాలా మంది ఆ మోక్షము ఇవన్నీ అంటారు కదా, అవన్నీ పొందారు. ఆవిడ సింపుల్ డైలీ యూజ్ చేసే లాంగ్వేజ్ లోనే వాళ్ళ లైఫ్ పర్పస్ అయ్యింది. వాళ్ళు ఇవన్నీ కూడా అవి చాలా ఇదిగా చెప్పారు. చాలా సింపుల్ వర్డ్స్ లో ఆవిడ. కొంతమంది మాస్టర్స్ అసలు వాళ్ళకి ఎనర్జీ ఏమీ లేదు, వాళ్ళు ఏమైపోతుందో వాళ్ళది అన్న అప్పుడు కూడా ఎంత బాగా హీల్ చేసి వాళ్ళని మరలా కూడా ఎలా చేశారు అనేది. చాలా హీలింగ్స్ చూసాము మాస్టర్స్. ఇక్కడ ఎలా జరుగుతుంది హీలింగ్ అనేది, ఒక అమ్మవారి గనక వచ్చేసి ఎలా ఇప్పుడు 4 చేతులతో ఎలా చేస్తారు, డిఫరెంట్ లెవెల్లో కాళ్ళు చేతులు ఇవి అవి అన్ని యూజ్ చేసేసి, ఎనర్జీ యూజ్ చేసేసి చాలా బాగా హీల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అందరూ థ్యాంక్ యూ బాబాజీ అందరూ మాతాజీ. మాస్టర్స్ కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ and guiding me, all of you. Every day I'm learning. This group is next level, masters. It is Yes. like it's chosen. It is chosen, like ఏమీ తెలియకుండా we don't know what we are doing అన్నప్పుడు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇచ్చి మన నడిపించి, ఇది రా నీ పర్పస్, నువ్వు ఏడుస్తా కూర్చో మాకు అన్నట్టు ప్రతి ఒక్కరికి అంత ఎనర్జీ తోటి అంత ఈ ఒక రోజు 1 minute డౌన్ అయినా కూడా నెక్స్ట్ డే
ఈ బాడీ పెయిన్స్ కానీ ఇవన్నీ అనుకున్న 1 మినిట్, నెక్స్ట్ మినిట్ ప్రతి ఒక్కళ్ళు ఒక పెద్ద గ్రేట్ సోల్జర్, వారియర్ లాగా ఉన్నారు ఈ గ్రూప్ లో. ఇట్స్ రియల్లీ Thank you, masters. Thank you. Thanks, Thank you so much much. for giving your experience.